విత్ డిబేట్. నేను విజిత. మరకేమో కానీ మార్పు మంచిదే. అవినీతి చీడను వదలగొట్టే మార్పు ఇంకా మంచిదే. విప్లవాత్మక మార్పు తీసుకురావాలన్నదే నూతన రెవెన్యూ చట్టం. అయితే దానికంటే ముందు వాటిలో ఉన్న అనుమానాలను, భయాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇదే ఇవాళ డిబేట్. రెవెన్యూ చట్టం, కొత్త రెవెన్యూ చట్టం కింద ఏ నిర్ణయాలు అమలు కాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఇవాళ డిబేట్లో మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు, అలాగే న్యాయవాది, భూ వివాద నిపుణులు సునీల్ కుమార్ గారు, అలాగే బీఆర్ఓ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రామరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం. నమస్తే అండి. ముందుగా లచ్చిరెడ్డి గారు, ఎందుకు అంటే రెవెన్యూ శాఖ ఒక్కసారిగా వార్తలోకి ఎక్కింది? అంటే ఈ రెవెన్యూ శాఖను మొత్తం ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఒకటండి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పబ్లిక్కి ఈజీగా ఉండాలి, పబ్లిక్కి ఏదైతే చేస్తున్న చట్టాలలో కూడా ఈజీగా పబ్లిక్ అందాలనే ఒక నిర్ణయంతో ముందుకెళ్ళేటట్లు కనిపిస్తుంది. కొత్త సంస్కరణ అనేది, కొత్త చట్టం అనేది వస్తున్న సందర్భంలో చాలా మనం ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్న చట్టాలను దాదాపు 100 పైగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా క్రోడీకరించి టైటిల్ గ్యారంటీ చట్టం అని ఆ చట్టం రూపంలో తీసుకురావాలనేది సీఎం గారి యొక్క ఆలోచన విధానంలో కొంత కఠినంగా మాట్లాడటంతో ఒకేసారి ఇక్కడున్న అవినీతి ఎక్కువ ఉండిపోయిందనే కొన్ని సంఘటనలను దృష్టికి పోవడం వల్ల ఈ సంఘటన ఇప్పుడు జరుగుతున్న కారణాన్ని మనం అనుకోవచ్చు. దానికి తోడు రెవెన్యూలో ఏదైతే దానికి తోడు ఇంకా కొన్ని మీడియాలల్లో కొన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని శాఖని రద్దు చేస్తారని, శాఖని ఇంకో శాఖలు కలుపుతారని, ఇట్లాంటివన్నీ రకరకాల అసత్య న్యూస్ రావడం జరిగింది. దానికి ఇంకా ఉద్యోగస్తుల్లో కూడా భయభ్రాంతులు గురి కావడం జరిగింది. అసలు శాఖని విలీనం చేయటం, కలపడం అనేది కొత్త చట్టం తీసుకొస్తున్న సందర్భంలో విలీనం చేయడం అనేది క్వశ్చనే రాదు. అట్లాంటిది ఎందుకు బయటకు వచ్చిందనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఒక గందరగోళ పరిస్థితిలోకి పేపర్లు, మీడియా, సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. అందుకే అభద్రతకు గురైనారు. ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఉద్యోగం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఆ సందర్భంలో మేము ఒక సమావేశం ఏర్పాటు చేసి సమావేశం ద్వారా మేము కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. శాఖ ఎక్కడ కూడా రద్దు కాదు. ఏదైతే కొత్త చట్టం వస్తే దాంట్లో మన భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఆ భాగస్వామ్యంలో మనం చట్టాలు, గతంలో కూడా చట్టాలు సంస్కరణలు వచ్చినాయి. ఆ సంస్కరణలో భాగంగా మనం మన బాధ్యత చాలా పెరిగిందే తప్ప ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పడం జరిగింది. ఇది మనం రెవెన్యూ శాఖలో వస్తున్న సంస్కరణలోని క్లారిటీ. మీరు చెప్పండి. అంటే ముఖ్యమంత్రి గారు తన ప్రకటనల్లో టైటిల్ గ్యారంటీ చట్టం తెస్తామంటున్నారు. అంటే ఏంటి టైటిల్ గ్యారంటీ చట్టం ఏంటి? అంటే చాలా మందికి దీనికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి. ఎలా ఉంటుంది ఆ చట్టం? అంటే ముఖ్యమంత్రి గారు 2-3 ప్రకటనలు, అంటే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు కూడా 2 మాటలు అన్నారు వారు. ఒకటి, భూ యజమాని హక్కుకి పూర్తి భద్రత ఇచ్చే చట్టం తెస్తాము. రికార్డులో వివరాలు కనుక తప్పులు ఉన్నట్లయితే ప్రభుత్వమే జరిమానా కడుతుంది. దాని అర్థం ఏంటంటే టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్సు, కంక్లూజివ్ టైటిల్ ఇచ్చే విధానం. దీన్ని మనం అర్థం చేసుకుంటే కనుక దాని ప్రాధాన్యత తెలుస్తుంది. ఇప్పుడున్న భూమి చట్టాల ప్రకారం మీరు కనుక భూ యజమాని అయితే మీ దగ్గర కొన్ని కాగితాలు ఉంటాయి. మీకు భూమి ఉందని సంబంధిత శాఖల దగ్గర కొన్ని కాగితాలు ఉంటాయి. వ్యవసాయ భూమి అయితే రెవెన్యూ శాఖ దగ్గర, ఇంటి స్థలాలు అయితే పంచాయతీ దగ్గర, మున్సిపాలిటీ దగ్గర ఉంటాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొన్ని కాగితాలు ఉంటాయి. ఈ దేశం మొత్తంలో కూడా ఇప్పుడున్న చట్టాల ప్రకారము మీకున్న ఏ కాగితం కూడా మీ హక్కుకి పూర్తి భద్రత ఇవ్వదు. మీ దగ్గర ఉన్న కాగితం మీరు యజమాని చెప్పడానికి ఆధారంగానే పనికొస్తుంది తప్ప పలానా కాగితం ఉంటే మీరు భూ యజమాని చెప్పే సిస్టమ్ మన దేశంలో లేదు. దీన్నే చట్టం పరిభాషలో ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్ అంటాం. అంటే భూమి రికార్డులో ఉన్న వివరాలు ఎవరన్నా కోర్టుకు పోయో మరో చోటను తప్పు అని నిరూపించేంత వరకు మాత్రమే అవి కరెక్ట్. కానీ ఏది గ్యారంటీ ఇవ్వదు. ఈ చట్టం ఇలా ఉండటం వల్ల ఎప్పుడైనా రికార్డులో మార్పు చేర్పు చేయడానికి అవకాశం ఉంది. మనకున్న 6వ చట్ట ప్రకారం ఎప్పుడైనా ఏంటైనా మార్చొచ్చు. కానీ గత 30 ఏళ్ళుగా ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే మిగతా అభివృద్ధి చెందిన దేశాల్లాగా మన దగ్గర కూడా భూమికి ఒక కాగితం ఇచ్చినట్లయితే ఆ కాగితమే అంతిమంగా ఉండాలి. అంటే కంక్లూజివ్ టైటిల్ అంటాం దాన్ని. అంటే మీ ఊరు భూ యజమాని చెబుతూ ప్రభుత్వం కనుక ఒక దస్తావేజ్ ఇచ్చింది అంటే ఇక మీరు భూ యజమాని అయిపోవాలి, ఆ భూమి మీకు ఉండాలి. రెండోది, ప్రభుత్వం ఒక రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీగా ఉండాలి. ఇక మూడోది ఏంటంటే ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ డబ్బులు రావాలి. ఈ సిస్టమ్ ఆస్ట్రేలియాలో మొదలయ్యి తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్లో, అమెరికాలో, కెనడాలో, అన్ని దేశాలలో ఉంది. మన దేశంలో 1987 నుంచి ఈ వైపున ఆలోచన వెళ్తున్నాయి. మన్మోహన్ సింగ్ గారు మన ప్రధానిగా చేసిన వ్యక్తి
ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక కమిషన్ వేశారు, డబ్ల్యూసీ వాద్వా అని. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన రిపోర్ట్ చెప్పింది అంటే టైటిల్ కంటేమని. ఈ రోజున అప్పటి నుంచి జరిగిన ప్రయత్నాలలో కొనసాగింపులో భాగంగా రకరకాల రాష్ట్రాలలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇది కొలికి రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఇప్పుడున్న ROR వ్యవస్థని తీసేసి ROR చట్టం ప్లేస్ లో టైటిల్ గ్యారంటీ తీసుకొస్తానంటున్నారు. నిజంగా అది వస్తే కనుక అందరికీ మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, భూ యజమానులకు మేలు జరుగుతుంది, మరీ ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం తగ్గుతుంది, బాధ్యత పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, కానీ ఒక దురదృష్టవశాత్తు అసలు ఈ లోతుపాతల చర్చ వెళ్లకుండా వేర్వేరు అంశాల మీద చర్చ వెళ్ళిపోయింది. నిజంగా కనుక దీని మీద చర్చ జరిగి ఉంటే రెవెన్యూ శాఖ మరింత కీలకంగా పోతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇచ్చిన కాగితం ఏమంటున్నా, ఎన్ని కాగితాలు ఎక్కువ పోగేసుకుంటే మీకు అంత మంచిదని చెప్తున్నా, కానీ రేపు పొద్దున అదే రెవెన్యూ శాఖ ఇంకా బలమైన కాగితం ఇవ్వబోతుంది. అలాంటప్పుడు వాళ్ళ అధికారాలు ఎంత ఎక్కువగా ఉంటాయి, రైతుకు మేలు జరుగుతుంది, శాఖకు మేలు జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే చర్చ అటు వెళ్లకుండా ఇంకా మీరు ఇంతకుముందు మాట్లాడిన అన్ని అంశాలపై వెళ్తుంది కాబట్టి ఒక గందరగోళం ఏర్పడింది. సో మీరు చెప్పండి రామరెడ్డి గారు, అంటే ప్రక్షాళన వరకు ఓకే, ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి అంటే అవినీతి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రక్షాళన చేస్తున్నారు అనేది ఓకే, కానీ అసలు రెవెన్యూ శాఖని పూర్తిగా రద్దు చేస్తున్నారు అనేది ఎందుకు వస్తుంది? మొదటగా ఇక్కడ మనం భావించాల్సింది ఏంది మేడం అంటే, ఎక్కడ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ రెవెన్యూ శాఖని వేరే డిపార్ట్మెంట్ కలుపుతున్నాం అనే ప్రకటన ఇంతవరకు రాలేదు. కొన్ని పత్రికలలో, సోషల్ మీడియాలో ఒక సెక్టార్ని తీసుకొచ్చి అగ్రికల్చర్లో, ఇంకో సెక్టార్ని తీసుకొచ్చి పంచాయరాజ్ డిపార్ట్మెంట్ కలుపుతామని వచ్చింది. వాస్తవానికి ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ను మరి వేరే డిపార్ట్మెంట్లో కలిపితే చట్టం సంస్కరణలు తీసుకొస్తాం, ప్రక్షాళన చేస్తున్నాం అన్నప్పుడు మరి ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ని వేరే డిపార్ట్మెంట్లో కలిపినప్పుడు ఈ ప్రక్షాళన ఎట్లా విజయవంతమవుతుంది, సంస్కరణలు ఎట్లయితాయి? కాబట్టి మనం కూడా అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్గా కొంత లోతుగా విశ్లేషణ చేసుకుంటే డిపార్ట్మెంట్ కలపడం అనేది జరగని పని. దాని సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉండి ఆయన ఆ మాట అని ఉంటాడని మేము భావిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఉద్యోగులని వాళ్ళకి ఏంటంటే అభద్రతాభావం ఒకటి ఏమొచ్చిందంటే, మమ్మల్ని తీసేసి పంచాయత్ సెక్రటరీలో లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కలుపుతారనేది ఒక భయం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గతంలో ఈ ప్రయోగాలు జరిగినాయి. ఫస్ట్ పార్ట్ టైం అసిస్టెంట్ విఏఓ సిస్టమ్ ఉండే, ఆ విఏఓ సిస్టమ్ను అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పంచాయత్ సెక్రటరీల వ్యవస్థ తీసుకొచ్చి ఇలా ఉన్న వాళ్ళందరినీ పార్ట్ టైం అసిస్టెంట్ స్కేల్లో ఉన్న వాళ్ళు పంచాయత్ సెక్రటరీ సిస్టమ్ పెట్టి ఎంపీడీఓ కంట్రోల్లో పెట్టాడు. వాళ్ళందరినీ డ్యూయల్ డ్యూటీస్ చేయాలి వాళ్ళు, ఇటు రెవెన్యూ చేయాలి, అటు పంచాయతీ చేయాలి. అప్పుడు తహసీల్దార్లు పిలిస్తే డ్రాయింగ్ ఆఫీసర్ ఎంపీడీఓ ఉన్నాడు కాబట్టి సాలరీస్ ఆలిస్తారు కాబట్టి ఈ తహసీల్దార్ కింద వీళ్ళు పని చేయకుండా అయిపోయారు. ఇంకా ఇందులో ఉన్న వేరే సిబ్బందులంతా తీసుకొచ్చి పెట్టారు, పంపు మెకానిక్స్ను, బోర్ మెకానిక్స్ను, అటెండర్, వాచ్మెన్, ఎవరు పడతారు. రికార్డు అంతా సర్వనాశనం అయిపోయింది. అట్లా అయిపోయినటువంటి రికార్డును తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ దీని మీద ఒక ప్రయోగం చేసి ఒక అఫీషియల్ కమిటీ వేసి, ఐఏఎస్ల కమిటీ వేసి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసి వాళ్ళందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ రెవెన్యూ వ్యవస్థకి గ్రామ స్థాయిలో కంపల్సరీ ఒక అధికారి ఉన్నాడు. కాకపోతే మన దగ్గర విఆర్ఓ అని పిలుస్తున్నాం, ఇంకో రాష్ట్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటారు, ఇంకో దగ్గర విలేజ్ మున్సబ్ అని, పేర్లు వేరే ఏమైనా ఉండొచ్చు. కానీ డిపార్ట్మెంట్కి అయితే బేసిక్గా గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉన్నాడు, మండల స్థాయిలో అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పేర్లు వేరే పేర్లతో పిలుస్తున్నారు. ఆ సిస్టమ్ను ఆ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. తిరిగి మళ్ళీ 2007లో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ తీసుకొచ్చారు గ్రామ స్థాయిలో. అప్పటి నుంచి ఇప్పటికీ చాలా రెవెన్యూలో మార్పులు చాలా వచ్చినాయి. పట్టదారు పాస్బుక్స్ ఇవ్వడం ఏంది, ఈ మధ్య కాలంలో మళ్ళీ తిరిగి ఈ ధరణి వెబ్సైటు ఇవన్నీ తీసుకొచ్చి చాలా వరకు దాదాపు ఒక 14 లక్షలకు సంబంధించిన ఖాతాలకే పెండింగ్ ఉన్నాయి. మిగతా అన్ని ఆల్మోస్ట్ 54,000 ఖాతాల వరకు అయిపోయినాయి. వీటి మీద కరెక్ట్ కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం కనుక దృష్టి పెట్టి, ఈ మధ్యకాలంలో ఏంటంటే వరుసగా ఎలక్షన్స్ రావడం, వేరే డ్యూటీస్ ఇవ్వడం వల్ల కొంత స్తబ్దత నెలకొన్న మాట వాస్తవమే. దాంతో రైతులకు అందరికీ ఇంకా కొంతమంది పెండింగ్ ఉంది రాలేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిర్యాదులు పోవడం, అక్కడ పోవడం, వాళ్ళేమో ఆ కోణంలో వీళ్ళు ఏం చేస్తలేరు అన్నట్టు వాళ్ళ కోణంలో ఆలోచన చేస్తారు. గ్రాస్ రూట్లో అనేవి డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఏంటంటే ఈ సిస్టమ్ మారుస్తామని తీసుకొస్తున్నారు. కానీ ఏ డిపార్ట్మెంట్కైనా ప్రైమరీ స్టేజ్లో ఒక అధికారి ఉన్నట్టు ఈ డిపార్ట్మెంట్లో కూడా ప్రైమరీ స్టేజ్లో కంపల్సరీ ఉండాల్సిందే. ఉంటేనే ఆ బేసిక్గా ఆ విలేజ్లో అతనికి ఉన్నటువంటి అంత ఇన్ఫర్మేషన్ తోటి ఈ సిస్టమ్ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది.
ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాల్సిందే, రైతులకు ప్రజలకు మేలు చేయాల్సిందే. దానికి మేము డిపార్ట్మెంట్ కానీ ఉద్యోగులు ఎవరు వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే చట్టాలు చేస్తాయి. అందులో పార్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేసే వాళ్ళం మేము. ప్రభుత్వం ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం. కానీ అట్ ది సేమ్ టైం ఉద్యోగుల హక్కులకు భంగం కలగద్దు అనేది మేము ప్రధానంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. సో లచ్చిరెడ్డి గారు, అంటే ఇప్పుడు అవినీతి ఏదైతే ఉందో రాష్ట్రంలో అది ఎక్కువగా మున్సిపాలిటీ అండ్ రెవెన్యూ శాఖల్లోనే ఉంది, ప్రథమ స్థానంలో ఉంది అనేది అందరూ అంటున్నాం. అంటే అండ్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయం చెప్పారు. సో వాటన్నిటిని ప్రక్షాళన చేయడానికే ఇటువంటి చట్టాలు తీసుకొస్తున్నాము అని చెప్పారు. నిజంగా అంత అవినీతి ఎందుకు పెరిగిపోయింది రెవెన్యూ శాఖలో? ముందుగా ఇందాక సునీల్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు సంస్కరణలు వస్తున్న సందర్భంలో సంస్కరణలు చేయడానికి ఆలోచన ముందుకు వచ్చినది విధానం వేరే రకంగా వస్తున్నది. అసలు యాక్చువల్గా సంస్కరణలు అనే పదం అవినీతి దాని మీదనే వస్తుందనేది కాదు. ఎందుకంటే ఈజీగా పబ్లిక్కి ఫ్రెండ్లీ యూజర్గా ఉండాలనేది, రైతాంగానికి ఈజీగా అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే కొత్త సంస్కరణ అనేది వచ్చింది. కొంత ఏదో 1, 2, 3, 5 సంఘటనలు జరిగిన విషయం మీదనే మాట్లాడుతున్నారు. ఇంకా కొన్ని ఈజీగా వాళ్ళకి అనుకూలమైన దాంట్లో మలుచుకోవడానికి అవకాశం ఉన్నది ఆ చట్టాలల్లో. దాంట్లో లేకుండా ఆ లోపాలు కూడా లేకుండా చేసి సరైన మార్గంలో ఉండి ప్రజలకు కూడా ఈజీగా ఉండేటట్టు. ఎందుకంటే ఎప్పుడో ఉన్న పాతకాలం నాటి చట్టాలు ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది, సర్వీసెస్ పెరిగినాయి. దాన్ని ఈజీగా అంటే ఫ్రెండ్లీ యూజర్గా చేయాలనే ఉద్దేశంతో దాని చట్టాలని సంస్కరణ అనేది భాగంలో ఇందులోకి వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు అవినీతి ఇట్లాంటి అనేది అసలు ఆ రకమైన కోణాల్లో మనం ఆలోచన చేయొద్దు ఇప్పుడు. ఎందుకంటే కొత్త సంస్కరణలు, కొత్త చట్టాలు దాని మీద ఎట్లా ఉండబోవాలి, ఎట్లా చేయాలి, దాన్ని మనం ఏ రకంగా పబ్లిక్కి ఏదైతే రైతాంగానికి ఉపయోగపడాలి, ఎట్లా ఉపయోగపడాలి అంటే ఎట్లా బాగా చేస్తే మనం అందరికీ వాళ్ళకి చేరువ కాగలుగుతాం అనే ఉద్దేశం మీద మనం డిస్కషన్తో పాటు బాగా దాని మీద స్టడీ చేయటం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే దాన్ని కూడా ఆలోచించి, ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ని తీసుకునే చేస్తారు చట్టాలు. ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అందరి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని ఉంటుంది అనేది మేము కూడా అనుకుంటున్నాం. అంటే సంస్కరణలు ఏవైతే మీరు ఆహ్వానిస్తున్నారో, వాళ్ళు ప్రవేశపెడుతున్నారో అంతవరకు ఓకే. కానీ మీరు అవినీతి శాఖ అనేది ఎంతగా ప్రజల్లో ఉండిపోయిందంటే ముఖ్యంగా గ్రామాల్లో వాళ్ళకి ఒక రైతు తన పేరు మీద నుంచి ఎగ్జాంపుల్ చెప్పరా, పుట్టిన వ్యక్తి నుంచి చనిపోయే వ్యక్తి వరకు ఏ సమస్య అంటే ఏదన్నా కూడా సర్టిఫికేట్ వరకు అంటే ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని టచ్ చేయాల్సిందే. ఏ రకంగానైనా సర్టిఫికేట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లీగల్ ఎయిర్ కావాలన్నా, ఇంకే సర్టిఫికేట్ కావాలన్నా, పాస్బుక్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఎంతమంది జనాభా ఉందో, ఎంతమైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో అందరూ ప్రతి కుటుంబం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ అది చేయాల్సిందే. అందులో అంత పెద్ద మొత్తంలో ఒకే డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తున్న సందర్భంలో ఏదో ఒక చిన్న సంఘటనని పట్టుకొని మొత్తంలో ఉన్నది అని మనం కూడా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందులో ఉంటుంది పర్సంటేజ్ చూసుకుంటే. ఇప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్లు చాలా శాఖలు ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మనం అందులోకి ఎవరు పబ్లిక్ పోరు, చాలా తక్కువ మంది యూటిలైజ్ ఉంటారు. కానీ ఇందులో ఎక్కువ మంది యూటిలైజేషన్ ఉపయోగించుకుంటారు. సర్వీసెస్ అవసరం. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రావడానికి రెవెన్యూ ఉద్యోగిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది ఇందులో చూస్తే ఏదైనా ఒక సర్వీసు చేయడానికి ఒక ఉపయోగపడుతుందని ఎక్కువ మంది ఆలోచన చేసుకునే వస్తారు. ఎందుకంటే చాలామంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేటప్పుడు ఇంకో విధంగా వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆలోచన రెవెన్యూ శాఖకి ఈ పవర్స్ ఇది ఉన్నది, ఒక సర్వీస్ చేసే ఉన్న డిపార్ట్మెంట్ ఏదయ్యా శాఖ ఏదా అంటే రెవెన్యూ శాఖనే అంటారు. ఆ ఉద్దేశంతోనే వస్తారు. అంతే తప్ప కొంత అంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పుడు కొంత ఒక 2-3 సంఘటనలు మనం తీసుకొని ఖచ్చితంగా ఇందులో ఉంటుంది అనే అవినీతి ఎక్కువ ఉంది అనే అవినీతి అంటే ఈరోజు మీరు ఎగ్జాంపుల్ మాట్లాడుకోండి ఒకసారి. అవినీతి అనేది దాని మీదకి పోతే అసలు అవినీతిని మనము ప్రోత్సహిస్తున్నామా అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అవినీతిని ప్రోత్సహించొద్దు, ఎప్పుడు కూడా మనం అవినీతిని ప్రోత్సహించొద్దు. ప్రజల్లో కూడా ఒక చైతన్యం పెరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, టెక్నాలజీ పెరుగుతుంది. 2 నిమిషాల్లో నువ్వు కనుక నేను నీ మధ్యలో మన డిస్కషన్ అయితేనే ఫోన్లన్నీ రికార్డ్ అయిపోతే 2 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది. అన్ని బయటకు వస్తున్నాయి. ఇంకా ఉంది, భవిష్యత్తులో కూడా ఇంకా ఉంటుంది అని అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. మీరన్న ప్రకారమే అనుకుంటే ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది అనుకుంటే ఎందుకు ప్రథమ స్థానంలో ఉంది రెవెన్యూ శాఖ అవినీతిలో? ప్రథమ స్థానం అనేది మీరు ఇప్పుడే నేను చెప్పినాను.
ఒక 2 కోట్ల మంది జనాభా ఒక డిపార్ట్మెంట్కి పోయినప్పుడు నీకు ఒక 100 మంది వచ్చినప్పుడు ఒక వేరే దగ్గరికి పోయి ఒక 10 మంది పోయినప్పుడు పర్సంటేజ్ తీస్తే నీకు చాలా తక్కువ వస్తుంది. కానీ 100 మంది కంప్లైంట్ వచ్చినాయి కదా అని చూస్తున్నారే తప్ప ఈ డిపార్ట్మెంట్కి ఎంతమంది పోయి సర్వీసు యూటిలైజ్ చేసుకున్నారు అనేది ఎవరు చూడలేదే. మనం ఎగ్జాంపుల్కి తీసుకుంటే మా డిపార్ట్మెంట్కి ఒక 100 మంది వచ్చారు అనుకోండి, వేరే డిపార్ట్మెంట్కి 2 పోయారు అనుకోండి. 100 మందిలో 5 ఇచ్చినా నీకు 5 పర్సెంటేజ్ ఎంత 100లో ఎంత వస్తుంది, ఇలా 2లో ఒకడిచ్చినా ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 50% వస్తుంది. ఇక్కడ కానీ ఇక్కడ పాయింట్లలో ఉంటుంది. కానీ 5 ఇచ్చారు కదా అనేది చూస్తున్నారు, మెంబర్స్ని సంఖ్య చూస్తున్నారు తప్ప ఎంత పర్సెంటేజ్ సర్వీస్ యూటిలైజ్ అవుతుంది అనేది చూడలేదు. దానివల్ల అగ్రస్థానం ఉంది. ఎవరు చెప్పారు అగ్రస్థానం ఉందని? ఏ సర్వేలు చెప్పిన అగ్రస్థానం ఉందని? డైరెక్ట్ గా రెవెన్యూ అనేది అది కరెక్ట్ కాదు కదా. పబ్లిక్ తోని ఎప్పుడు మమేకమై ఉండేది, పబ్లిక్ లో ఉండే శాఖ ఇది. మీరు చెప్పండి సునీల్ గారు, నిజంగా అవినీతి లేదంటారా రెవెన్యూ శాఖలో? ఎందుకంటే ఒక సర్టిఫికెట్ కావాలి అంటే చేతులు తడపందే లేదా లంచం ఇవ్వందే ఏ సర్టిఫికెట్ చేతికి వచ్చే పరిస్థితి లేదని చాలా మంది మన దగ్గర ఉన్న అభిప్రాయం. అండ్ ఊర్లలో కూడా ఒకరి పేరు మీద ఉన్న పాస్ పుస్తకాలు ఇంకొకరి పేరు మీద మార్చాలన్నా కనీసం ఎకరానికి 5,000 తీసుకోవటం. అంతెందుకు మొన్న రైతు బంధు వాటి విషయంలో కూడా అతనికి రైతు బంధు కింద ఎంతో సొమ్ము వస్తుందో చూసుకొని దానికి సంబంధించి తనకి దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి అనేది చాలా మంది వీఆర్ఓలు తీసుకున్నారు అని రైతులు మీడియాలో సాక్షిగా చెప్పిన సంఘటనలు కూడా మనం చూసాం. లేదంటారా? అంటే ఇప్పుడు దీన్ని మనం 2 వర్షాలుగా చూడాలి. ఒకటి మీరు అంటున్న లంచా తీసుకోవటం ఇంకేదో ఆశించి చేస్తున్నారు అనేది అంత పెద్దగా జరిగినప్పుడు లేదనుకోవటం అనేది పొరపాటు. అంతే, ఎవరు ఆ ధైర్యం కూడా చేయలేరు. రెవెన్యూలో అవినీతి లేదంటానికి ఆ మేరకు చెప్పాల్సి వస్తే ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి లేదని ఎవరు ధైర్యంగా చెప్పే పరిస్థితి ఈ రోజున లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో కోణం ఏంటంటే ఎందుకు అవినీతి ఆ మాత్రం జరగడానికి కూడా అది ఎంత డిగ్రీ కానీ ఆ పర్సెంటేజ్ పోదలుచుకోలేదు. కానీ ఏ పర్సెంటేజ్ ఉన్నా దానికి రూట్స్ కనుక మనం ఆలోచించినట్లయితే, ఉదాహరణకు మీరు భూముల విషయమే తీసుకోండి. ఎందుకు స్కోప్ ఏర్పడుతుంది? వారు ఏదైతే రికార్డు మెయింటైన్ చేస్తారో భూములకు సంబంధించి ఊళ్ళో వీఆర్ఓ మెయింటైన్ చేసిన పహాని కావచ్చు, తహసీల్ కార్యాలయంలో ఉన్న 1B రికార్డు కావచ్చు, ఇది ఎప్పుడైనా ఎన్ని మార్పులకైనా చేయడానికి చట్టంలోనే స్కోప్ ఉంటుంది. ఆర్ఓఆర్ చట్టం ఏమంటుందంటే ఈ రికార్డులు ఏ తప్పులను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు దీని అంటుంది. సో అలా మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిజాయితీగా ఉన్న అధికారి మంచిగానే చేస్తాడు. రెండవది డబ్బులు ఆశించిన వాడు ఆశించుకోవడానికి స్కోప్ ఏర్పడుతుంది. ఇక రెండవది రెవెన్యూ శాఖ ఏదైతే పుట్టింది భూపరిపాలన చేయడం కోసం. ఈ రోజున భూపరిపాలన చేయడానికి వాళ్ళకి ఎంత సమయం ఉంది? మీరు ఏ రెవెన్యూ అధికారిని అడగండి, మాకు నెలలో 5% కంటే ఎక్కువ భూ పరిపాలన మీద మేము టైం ఇస్తున్నామంటే అది ఒక అచీవ్మెంట్ కింద తీసుకోవచ్చు. అంటే ఈ 2 లోపాలు నేను ఈ వైపు వెళ్ళదలుచుకోవాలి, అంటే ఎథిక్స్ మారల్స్ వెళ్ళదలుచుకోవాలి. కానీ 2 సిస్టంలో లోపాలు ఉన్నాయి. ఒకటి, ఒక రికార్డులో ఒక ఎంట్రీ అయిన తర్వాత అది అంతిమం ఎందుకు కాకూడదు? మీరు విచారణ చేయండి, కోర్ట్స్కి పోతారా, ఏం చేస్తారా, ట్రిబ్యునల్ పెడతారా, 1 year 2 years టైం పెట్టుకోండి. ఈ తర్వాత సునీల్ ఈ భూమి యజమాని అని ఒక డిసైడ్ అయిన తర్వాత మాటికి మార్చే స్కోప్ చట్టంలో ఎందుకు ఉండాలి? ఒకటి. రెండోది, భూపరిపాలన ఇంత కీలకమైనప్పుడు, భూపరిపాలన ఎంత కీలకం అంటే ఈ రోజున సివిల్ కోర్ట్స్లో ఉన్న కేసులలో 66% కేసులు ల్యాండ్ కేసులు. నేరాల సంఖ్య తీసుకుంటే 60% పైన నేరాలు భూమి వల్ల వస్తున్నాయి. మీకు ఆశ్చర్యపోతారు, గత సంవత్సరం ఒక చిన్న స్టడీ, దేశం మొత్తం స్టడీ చేశారు కోర్ట్స్లలో ల్యాండ్ కేసులు ఉన్న వాళ్ళు 60%, వీళ్ళు ఒక సంవత్సరానికి కోర్టుకు వెళ్ళడానికి దారి ఖర్చులు, తిండి ఖర్చులు, నష్టపోయే వేజ్ లెక్కేస్తే 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి. దేశానికి 1.3% జీడిపి లాస్ అవుతుంది రికార్డు సరిగా లేకపోవటం వల్ల. మరి ఇంత కీలకమైనప్పుడు మన భూ పరిపాలనకి అంత ప్రియారిటీ ఎందుకు ఇవ్వట్లేదు? ఈ 2 కనుక సరి చేసినట్లయితే మీరు అంటున్న అవినీతి అది ఎంత పర్సెంట్ అయినా కావచ్చు, డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే, పూర్తి యాజమాన్య హక్కులు ఇచ్చే చట్టం మనకు కావాలి. ఈ ఆర్ఓఆర్ చట్టం అది చేయలేదు. ఈ రోజున 100% అధికారులందరూ నిజాయితీగా ఉన్నా, రోజుకి 24 గంటల బదులు 48 గంటలు పనిచేసినా సరే ఇప్పుడున్న చట్టాల మేరకు మనం అది ఇవ్వడానికి అవకాశం లేదు. రెండవది, భూపరిపాలన కంటూ ఒక ప్రత్యేక యంత్రాంగం ఆ కింద నుంచి ఇంతకుముందు అన్నారు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మిషనరీ అవసరం ఉంటుంది. ఈ 2 కనుక మనం సరి చేయగలిగితే డెఫినెట్ గా ఈ పర్సెంటేజ్ తగ్గుతుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఈ రోజున ఆ చట్టాన్ని అమలు చేసేవాడికి కింద రైతాంగానికి కూడా చట్టాలు ఏమున్నా ఒక గందరగోళం. తెలంగాణలో దాదాపుగా 127 భూమి చట్టాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ కోరిక మేరకే మేమంతా అధ్యయనం చేసి ఏం చేయాలి ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఈ రోజున అధికారి వీఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే సిసిఎల్ గారి దగ్గరికి ఒక్కసారి 2 మాటలు అడగండి, రెవెన్యూ చట్టాలు ఎన్ని ఉన్నాయి, పేరు చెప్పండి చాలని చెప్పండి. ఎవరన్నా 100% చెప్పగలిగితే అచీవ్మెంట్. ఇక రెండవది, వీఆర్ఓ వెళ్ళి
గ్రామంలో ఎన్ని రెవెన్యూ రికార్డులు మెయింటైన్ అడగండి. ఇంత గందరగోళం ఉంది కదా, ఇవి ఎందుకు మనం సంస్కరించకూడదు? నేను ఈ రోజు ఏం చూస్తున్నానంటే ఈ గందరగోళం, ఈ టర్మాయిల్ కనుక ఇది జరగడం మంచిదే, మీరు ఎన్ని కోణం చర్చించినా కానీ చివరికి కనుక మనం ఈ 2 అంశాలకి పరిష్కారం చూపించగలిగితే, ఒకటి రికార్డులో ఉన్న గందరగోళానికి ఒక పరిష్కారం, చట్టాలను సరళీకరణ చేసుకొని అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవటం, ఇక మూడోది రెవెన్యూ యంత్రాంగాన్ని అంటే భూ పరిపాలన యంత్రాంగాన్ని కనుక మనం సెటరైజ్ చేసుకోగలిగితే మీరు అన్నదానికి 1 సంవత్సరంలోనే చాలా మార్పులు వస్తాయి. ఇక మీరు రెండో కోణం చూడాలి. అందుకే దురదృష్టవశాత్తు ఏంటంటే గత 4 వారాలుగా అంటే ముఖ్యమంత్రి గారు మొదట అసెంబ్లీలో ప్రకటన చేశారు, అప్పుడు అంత చర్చ రాలా. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నారంటే రాబోయే రోజుల్లో నేను పూర్తి భూ యాజమాన్య హక్కుల చట్టం తేబోతున్నాను, కొత్త రెవెన్యూ చట్టం అని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేశారు. తర్వాత ఎప్పుడైతే ఈ ఫోన్ కాల్ ఒకటి జరిగిందో, ఫేస్బుక్ లో వచ్చిన దాని మీద ఫోన్ కాల్, తర్వాత కొన్ని పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడారో, రెవెన్యూ శాఖ అవినీతి మీదే చర్చకు పోయింది తప్ప వ్యవస్థలో ఎలాంటి మార్పులు కావాలనే అంశం మీద పోలేదు. దురదృష్టవశాత్తు అది నష్టం. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే మొట్టమొదటి చేసే దేని మీద జరిగిందంటే రెవెన్యూ చట్టాల మార్పు మీద జరిగింది. ఒక రిపోర్ట్ వచ్చింది, దాని అమలు మీద మనం ఎవరు మాట్లాడలేదు. నేను ఇంతకుముందు అంటున్న భూ యాజమాన్య హక్కులకు సంబంధించి 30 ఏళ్ళుగా వివిధ రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నా. అక్కడ దాకా ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఒక పైలట్ జరిగింది పూర్తి భూ యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసము. పక్కన ఉన్న మహారాష్ట్రలో, హర్యానాలో పైలట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కనుక చర్చ ఆ వైపు పోయినట్లయితే నిజంగానే మేలు జరుగుతుంది. సో రామరెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఉన్నప్పుడు తను ఒక విషయం చెప్పారు, అంటే టైం మార్జిన్ పెట్టుకోవాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు, అంటే వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్ కోసమో లేకపోతే పాస్బుక్ల కోసం వీటి కోసం వచ్చినప్పుడు ఆ టైం లోపల అవ్వకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అఫ్కోర్స్ తను ఏది జీవో జారీ చేయకపోయినా ఒక మాట అయితే అన్నారు. సో ఆ దిశగా ఎందుకు అమలు అవ్వలేదు మరి? ఇప్పుడు కూడా వాస్తవానికి ప్రతి సర్టిఫికేట్ కూడా లిమిటేషన్ అనేది ఉన్నది. క్యాస్ట్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అనుకోండి, రెసిడెన్షియల్ అనుకోండి, సాల్వెన్సీ సర్టిఫికేట్ అనుకో, ప్రతిదానికి టైం బౌండ్ ఉంది. మేము ఆ టైం బాండ్ లోపలే పనిచేస్తున్నాం. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక 15 డేస్లో ఇవ్వాలని అనుకోండి, విత్ ఇన్ 2-3 డేస్లే ఇష్యూ చేయబడుతుంది. ఇప్పుడు అట్లా ఎక్కడ కూడా పట్టదారు పాస్బుక్స్ ఇంతకుముందు 45 డేస్ ఉండే మొటేషన్లే, ఇప్పుడు 15 డేసే పెట్టారు జర్నీ వెబ్సైట్. 15 డేస్ లోపలనే మా వరకు మేము అంతా ఆన్లైన్ అప్ టు తహసీల్దార్ వరకు క్లియర్ చేస్తున్నారు. మళ్ళీ ప్రింటింగ్ దగ్గరికి పోయి పాస్బుక్ వచ్చే వరకే లేట్ అవుతుంది. అట్లా రైతు ఏమనుకుంటాడంటే ఈ రెవెన్యూల వల్లనే ఆగిపోయిందేమో, ఇక్కడ వీళ్ళే ఆపిరేమో, అది ఒక్కొక్క చోట ప్రింట్ అవుతుంది మన దగ్గర కాకుండా. అక్కడ రావడానికి ఈ లోపల ఎక్కువ టైం తీసుకోవడం వల్ల రైతు ఎంతో కొంత ఈ రెవెన్యూ సిబ్బంది మీద అసహనాన్ని వ్యక్తం చేస్తుండు. ఈ లోపల కొంత బదనం కావడం జరుగుతుంది. ఈ టెక్నికల్లో జరిగేటటువంటి తప్పులు, ఇప్పుడు ధరణి వెబ్సైట్ తీసుకురండి, అంటే అందులో చాలా సాంకేతిక సమస్యలు ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఇవ్వలేదు, రకరకాల ఇష్యూస్ తోటి ఆప్షన్స్ ఇవ్వకపోతే డిలే జరుగుతుంది వర్క్. మనం ఆ రైతుకి ఇన్ టైంలో చేస్తామని ప్రామిస్ చేసిన మాటని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. ఆ రకంగా కూడా కొంత బదనం అవుతున్నారు. కాబట్టి ప్రజలలో ఇవన్నీ ముఖ్యమంత్రి గారు లోతుగా వెళ్లకుండా ప్రజల్ని వచ్చేటటువంటి వ్యతిరేకతని మాత్రమే గమనిస్తున్నాడు. మేమేమంటున్నాం అంటే మా వైపు నుంచి కూడా చట్టాలు తీసుకురావాల్సిందే, ప్రక్షాళన చేయాల్సిందే, ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ మేలు జరగాలి. మేము ఉద్యోగస్తులం, ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా అందులో పనిచేసేటటువంటి వ్యక్తులమే మేము. ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి పనిచేయాలి, ప్రజలకు దాని ద్వారా మేలు జరగాలి. కాబట్టి ఆ మేలు జరిగే క్రమంలో కేవలం అవినీతి అనే విషయంలోనే చట్టం తీసుకొస్తాము అనేది తప్పని మేము అంటున్నాం. ఎందుకంటే అవినీతి పేరు మీద ఎక్కడ చట్టాలు మారలేదు భారతదేశంలో. మీరు ఎక్కడ చూసుకున్నా కానీ అక్కడ లోటుపాట్లు, ప్రజలకు సరళమైన సేవలు అందియాలి, ఈ యూజర్ ఫ్రీ లాగా ఈ అవినీతి లేకుండా డైరెక్ట్ రైతు అనే వ్యక్తి కన్సల్ట్ పర్సన్ కలవకుండా పాస్బుక్ ఇంటికి పోవాలనేది ముఖ్యమంత్రి కాన్సెప్ట్. దానికి వెల్కమ్, మేము స్వాగతం పలుకుతున్నాం. అయితే ఇప్పటి వరకు ఉన్న ఈ చట్టాల్లో ఎక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రజలకు ఎందుకు ప్రక్షాళన చేయాలనుకున్నారు? ప్రక్షాళన ఇప్పుడు ఇందాక మన సునీల్ సార్ చెప్పినట్టు వాస్తవానికి ప్రభుత్వాలు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలే గత కొంతకాలం నుంచి కూడా. ఇది అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్. ఎందుకంటే అనేక రకమైన సేవలకు ప్రజలకు ముడిపడి ఉన్న డిపార్ట్మెంట్ ఇది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏం ఇన్కమ్ వస్తుంది? పెద్ద ఇన్కమ్ లేదు కదా అనే ఉద్దేశంతో దీన్ని పక్కకు పెట్టేశారు ఏ ప్రభుత్వాలైనా. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన వచ్చింది, దీన్ని చేయాలనేటువంటి ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాడు, చేస్తే మంచిదే. అయితే ఈ క్రమంలోనే ఆ మధ్యకాలంలోనే చాలా రోజుల క్రితమే వెబ్ ల్యాండ్ అని ఒకటి తీసుకొచ్చారు. అది దాదాపు 80% క్లియర్ అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ టీ ల్యాండ్ అని పెట్టారు. టీ ల్యాండ్ మొదలు పెట్టారు, మళ్ళీ ధరణి అన్నారు. ఇట్లా వెబ్సైట్ టు వెబ్సైట్ మార్చే వరకల్లా ఆ వెబ్సైట్లోనే తప్పులు దొరకడం జరిగింది. వీటన్నిటిని మళ్ళీ సరి చేసే వరకు మళ్ళీ కొంతకాలం టైం పడుతుంది. అరే, నేను మొన్న వెబ్ ల్యాండ్ లో చూసుకుంటే నా పాని క్లియర్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చే వరకు నా పేరు ఎగిరిపోయింది, నా సర్వే నెంబర్ పోయింది, నా ఎక్స్టెంట్ తేడా వచ్చిందని రైతుకు అనిపిస్తుంది. ఇది కావాలని ఎవరు చేసింది కాదు, ఇది అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల కూడా తప్పులు జరిగినాయి.
సరే మీరు అన్నట్టు ఎక్కడో ఒక చోట చిన్న తప్పు జరగవచ్చు, ఎందుకంటే మనం అందరం మానవ నైజం ఎక్కడ జరగలేదని మేము 100% ఏం చెప్పట్లేదు. కానీ దాన్ని సాగ్గా చూపించి రద్దు అనే మాట నుంచి ప్రభుత్వం ఆలోచన చేయాలని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ఏవైనా మార్పులు తీసుకురండి, అవినీతి వ్యతిరేకం లేకుండా మీరు ప్రభుత్వానికి ప్రజలకి మేలు చేయాలనుకుంటే తప్పకుండా అందరూ స్వాగతించాల్సిందే, వెల్కమ్ చేయాల్సిందే. దాంట్లో మేము ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసి ఇంకా ప్రజలకు దగ్గరై ప్రజలకు మంచి సేవలు అందించి ఎక్కడ పాస్బుక్లు కానీ లేదా సర్టిఫికెట్స్ కానీ ఎక్కడ కూడా ప్రజలు విసుగు పడకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగితే ప్లాన్ లేకుండా ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే విధంగా పనిచేస్తాం. ఆ విధంగా చాలా విషయాలలో పనిచేసినాం మేము. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మీరు సమగ్ర కుటుంబ సర్వే నుంచి మొదలు పెట్టుకోండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు రైతు బంధు వరకు కూడా మీరు ఇందాక అన్నారు రైతు బంధులో కూడా అవన్నీ తీసుకురని, అక్కడ ఛాన్సే లేదు. ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్లో పడ్డాయి. అకౌంట్లో పడింది సెకండ్ టైం, ఫస్ట్ టైం కి చెక్కులు ఇచ్చారు, క్యాష్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. దానికి ముందు పాస్బుక్ లోకి ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో వాటిని మార్చుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు ఉన్నాయి మొత్తం లేదు కాబట్టి భూ ప్రక్షాళన చేశారు దానికి ముందు. సో అప్పుడు ఆ ప్రక్షాళన చేసేటప్పుడు పాస్బుక్ లో ఎక్కించేటప్పుడు ఇన్ని ఎకరాలు మీ పేరు మీద ఎక్కించాలంటే ఎకరానికి ఇంత ఇవ్వాలి అనేది ఊళ్ళలో విఆర్ఓలు తీసుకున్నారు అనేది. మాన్యువల్ పాస్బుక్ ఇష్యూ కాకముందుకే ఈ కొత్త పాస్బుక్లు వచ్చినాకనే ఈ చెక్కులు అనేది వచ్చింది. కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎంత ఉంటే అంత అగ్రికల్చర్ వాళ్ళకి లిస్ట్ ఇచ్చాము, వాళ్ళు గవర్నమెంట్కి పంపారు. దాని ప్రకారం డైరెక్ట్ అంతకుముందు చెక్కులు వచ్చినాయి, తర్వాత క్యాష్ అకౌంట్లోకి వచ్చేసి అక్కడ 1% కూడా అవినీతి లేదు ఆ విషయంలో. అది ఆ విషయంలో ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు అనలేదు కూడా, అప్రిషియేట్ చేసిండు. దాని మీద బాగా పనిచేసిన అని కూడా దాని మీద పోరాటం జరిగింది, చాలా సందర్భాల్లో కూడా జరిగింది. అది అక్కడ ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఈ సంఘటనలో ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ కూడా రావాలి. ఇప్పుడు అసలు ఎందుకు వస్తుంది అనే దాన్ని కూడా మనం ఒక క్లారిటీ తీసుకోవాలి. అసలు ఎందుకు ఈ సమస్య అన్ని క్లారిటీ అన్నీ అయిపోయినాయి కదా, భూ రికార్డు ప్రక్షాళన మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, మరి ఎందుకు ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకు వచ్చింది ఇష్యూస్ అని కూడా మీకు రావాలి. తెలవాలంటే విషయం ఏంటంటే పై అధికారులు ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఇచ్చే రిపోర్ట్లో ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని కొంత హైడ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే మనం మేము చేసేటప్పుడు పార్ట్ బిలో పెట్టడం జరిగింది. పార్ట్ బిలో పెట్టినే డిఫరెంట్ కేసెస్ కావచ్చు, కోర్టు కేసెస్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్టెంట్లో వేరియేషన్ వచ్చినప్పుడు, అంటే మనం ఏదైతే ఒరిజినల్ ఎక్స్టెంట్ కన్నా కూడా ఇక్కడ రైతులు అందరినీ చూసినప్పుడు ఎక్స్టెంట్ ఎక్కువ ఉండటం వల్ల అట్లాంటి కేసెస్ ఎక్కువ ప్రతి విలేజ్లో ఉండటం జరిగింది. దాని మీద సరైన గైడ్లైన్స్ ఇవ్వకపోవటం, సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోవటం, అదే డిస్పోజల్ చేయకపోవటం. ఇప్పుడు మ్యాక్సిమం ఏట్లలో ఎక్కువ వచ్చిందని మనం కూడా వివరం చూసుకోవాలి. ఎక్కువ కూడా అసైన్మెంట్ ల్యాండ్లలో ఎక్కువ అసైన్మెంట్ ల్యాండ్లు ఇవ్వడం జరిగింది. గతంలో చాలా సంవత్సరాల తర్వాత నుంచి అప్పుడు ఇచ్చి ఎక్స్టెంట్ ఎంతమంది కొడితే అంతమందికి అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే భూమి ఉన్నదానికన్నా కూడా అసైన్మెంట్ డిఫరెంట్ వేలో అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల ఏమైందంటే ఎక్స్టెంట్లో 10 ఎకరాలు మనకి సర్వే నెంబర్ ఉంటే 12 ఎకరాలు 13, 14, 15 ఎకరాలు కూడా ఎక్స్టెంట్ వచ్చింది. 1000 ఎకరాలు అట్లా 1000 ఎకరాలు ఇచ్చిన దగ్గర అయితే అట్లా 200-300 ఎకరాలు ఎక్కువ వచ్చింది. అది ఆటోమేటిక్గా అది సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో టెక్నాలజీ తీసుకోలేదు. అవన్నిటిని కూడా పాడుబీలో పెట్టేసి ఎక్స్టెన్షన్ వేరియేషన్ రావడం వల్ల అందరికి పాస్బుక్లు, అంటే ఒరిజినల్గా ఉన్న వాళ్ళకి పాస్బుక్లు రావడం జరిగింది. మనం అసలు జెన్యున్గా చూడాలంటే అందరు ఉన్నారు వాళ్ళ భూమి మీద ఉన్నారు, కానీ వాడికి 2 ఎకరాలు ఇస్తే వాళ్ళకి 2 ఎకరాలు అసైన్మెంట్ ఇస్తే ఎకరంలో దున్నుకుంటున్నాడు, ఎకరన్నరలో దున్నుకుంటున్నాడు, సరిపోతుంది అదే జాలు లేనట్టున్నాడు. కానీ భూమి మీద ఉన్నదానికన్నా రికార్డులు ఎక్కువ ఉండటం వల్ల రికార్డుని సరిచేయటం లేకపోవడం వల్ల ఇట్లాంటివన్నీ కూడా వచ్చేసి ఇష్యూ చేయలేక పాస్బుక్స్ అన్నీ మేజర్ ఇష్యూస్ అయ్యే ఉన్నాయండి. మేజర్ ఇష్యూస్ అయ్యి ఉండటం వల్ల అట్లాంటి విషయాలలో కూడా చాలామంది చాలా కంప్లైంట్ చేయటం, నాకు పాస్బుక్ రాలేదు, కావాలని ఆపిర్రు, కావాలనే పాటు వీలు పెట్టరు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. అంటే అసలు విషయాన్ని దారి తప్పించేసారు, పక్కదారి పోయినది. ఆ విషయాలన్నీ కూడా ఎందుకంటే కింది స్థాయిలో సిబ్బంది కూడా చాలా తక్కువ ఉండటం, అంటే సిబ్బంది కూడా ఎక్కువ లేకపోవడం. 33 జిల్లాలు వచ్చినాయి. 33 జిల్లాల తర్వాత కూడా ఉద్యోగస్తులు మనమేమి ఎక్కువ రెవెన్యూ డివిజన్లు విడిపోయింది, జిల్లాలు విడిపోయింది, అంతా కూడా రెవెన్యూనే, వేరేది ఏది విడిపోలేదు. ఓన్లీ విడిపోయింది మొత్తం కూడా రెవెన్యూ డివిజన్లో రెవెన్యూనే భాగం విడగొట్టడం జరిగింది. వాటిలో అందరూ కూడా క్లస్టర్లు కావచ్చు, విలేజ్లు కావచ్చు, సంఖ్య పెరిగిపోయింది. దాంట్లో భాగంగా ఈ సమస్యని పై అధికారులు సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం, ఉన్న వాళ్ళని క్లియర్ చేయలేకపోవటం వల్ల
అవన్నీ కూడా కేసెస్ అట్లనే ఉండిపోయి ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ని పైకి తీసుకోవాలేదు. ఎంతకీ వాళ్ళు క్లియర్గా ఉన్న వాటిని అయిపోయింది అనే చెప్పారు తప్ప క్లియర్ కాని వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. ఇప్పటికి కూడా ప్రస్తావన రావట్లేదు. ఆ ప్రస్తావన రావాలి. ఎందుకు సరి అయిన గైడ్లైన్స్ లేరు. మొత్తం కూడా మీరు చూసుకోండి, ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం కూడా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద నడిచిందండి. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద నడిచింది. చట్టం అనేది ఓరల్గా మాట ద్వారా చెప్పి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కూడా మనం చూడాలి. ఎందుకంటే దానివల్ల కూడా ఎక్కువ పెండింగ్ ఉండే ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయనేది వచ్చినారు. ఇక్కడ రెవెన్యూలో ఇంకోటి కూడా మీరు అవినీతి ఎక్కువ ఉందని అంటున్నారు. అవినీతి కాదు, ఇద్దరి మధ్యలో ఇష్యూస్. నీకు పని కాకపోతే అది ఏదైనా సమస్య ఉండొచ్చు. పని కానంత మాత్రాన ఆటోమేటిక్గా తిరిగేసి యువతల మీద వేస్తూనే ఉంటారు, రాళ్ళు వేస్తూనే ఉంటారు, కావాలని చేసిరని. ఆయన అది కాని పని అయినా కూడా అతను రివర్స్గా మాట్లాడటం మొదలు పెడుతుంటాడు. మీరు ప్రతి గ్రామాన్ని తీసుకోండి, ప్రతి గ్రామంలో ఏదైనా ఒక సర్వే చేయండి. ఆ సర్వేలో ఖచ్చితంగా తెలుస్తుంది ఇవి కాని సమస్యలు, ఇవి ఎప్పుడే కావు అంటే ఇవన్నీ కూడా కాని సమస్యలుగానే మిగిలిపోతాయి. అట్లా ఉన్న సమస్యలన్నింటినీ కూడా మనం తీసుకుంటే, ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే ఆ సమస్యలో పూర్తిగా ఖచ్చితంగా చేయాల్సిన సమస్యలు ఉన్నాయనంటే 1 or 2% తప్ప ఎక్కువ ఉండవు. వీటి కూడా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితే వీటికి కూడా క్లియర్ చేయగలుగుతారు. మేము కూడా అప్పీల్ చేసినాం, మా ఉద్యోగస్తులకు కూడా చెప్పినాం. ఏదైతే మా ద్వారా కూడా గ్రామాలలో కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా డిస్ప్లే చేసేసి పెడతామని కూడా చెప్తున్నాం. ఆల్రెడీగా ఆ వేలోనే పోతున్నాం కూడా. అంటే సమస్య ఉన్నదా లేదా అనేది మనం ఓపెన్గా చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అక్కడ సమస్య ఉందో లేదో గ్రామ ప్రజల నుంచే బయటకు వస్తుంది. ఇక్కడ ఈ సర్వే నెంబర్లో ఇష్యూ ఉంది, ఈ సర్వే నెంబర్లో ఈ సమస్య ఉందని ఆటోమేటిక్గా చెప్పగలుగుతారు రేపు. అది ఎందుకంటే మనం చేయలేకపోతే 74 లక్షల పాస్బుక్లు ఎట్లా పంచుతాం? 74 లక్షల పాటాదారు పాస్బుక్లు ఏ ఇష్యూ లేకుండా 90 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేయగలిగినాం. ఇంకా చాలామంది చెప్పాలంటే కొన్ని పాస్బుక్లు రాలేదంటే కొంతమంది సహకరించలేదు. ఇప్పటికి కూడా వాళ్ళ ఆధార్ ఇస్తే వాళ్ళ భూములు ఎక్కడైతే మొత్తం ఇంటర్లింక్ అయిపోయి వాళ్ళ ఎక్స్టెంట్ ఎక్కడ బయటకు వస్తుందో అనేది కొంతమంది అభద్రతా భావం నుండి కూడా ఆధార్ ఇవ్వలేకపోయినారు. ఆధార్ ఇవ్వలేకపోయిన వాళ్ళు అట్లాంటివి కూడా కొన్ని పాస్బుక్స్ ఇవ్వలేకపోయినాం. కొంతమంది బయట దేశాలలో నుండి కూడా ఆధార్లు ఇవ్వలేకపోయినారు. ఇట్లాంటి ఇష్యూస్ తప్ప కావాలని పర్టికులర్గా ఈ కేసు అనేది ఎక్కడ ఉంటే, ఎందుకంటే డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడు జిల్లాలు కావచ్చు, మండలాలు కావచ్చు, డివిజన్స్ కావచ్చు, చాలా పెరిగినాయి. పెరగడం వల్ల ఈజీగా సమస్య అనేది ఇంత ముందులాగా లేదు. కలెక్టర్ దృష్టికి 5 నిమిషాల్లో పోతుంది, 1 సెకండ్లో పోతుంది. మీడియా ఉంది, సోషల్ మీడియా అన్ని పెరిగిపోయినాయి. మా దృష్టికి వస్తుంది. ఎక్కడో ఏదో ఒక లెవెల్లో ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. ఇవాళ అంటే సమస్యలు చాలా తక్కువ ఉన్నాయన్నారు. ఇవాళ పేపర్లో ఒకటి వచ్చింది, కంచికి చేరని 13 ఏళ్ల వ్యధ అని చూసే ఉంటారు మీరు. తన పేరు మీద మారటానికి 13 ఏళ్ళు అయింది, ఇంకా మారలేదు అనేది. ఇటువంటి సమస్య మీరు అక్కడ లోతుగా పోయి చూస్తే ఆ కేసులో మీరు వాళ్ళ అంటే వాళ్ళ పాలోళ్ళు, వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ సమస్యల వల్ల వాళ్ళు పెట్టుకున్న కిరికిరి వల్ల తప్ప ఎక్కడ కూడా కావాలనేది ఆపింది కేసు కాదు అది. అంటే ఒక నాయకుడు 2006లో కబ్జా చేశాడు, లంచాలు ఎరవేసి రెవెన్యూ సిబ్బంది సహకారంతో తన అనుచరుల పేర్లను పహాణీలో చేర్చి పట్టా పుస్తకాలను సంపాదించాడు అనేది. పాలోళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు ఇక్కడ. ఇప్పుడు పార్టీ చెప్తారు, పార్టీకి సంబంధం విలేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విలేజ్లో ఎందుకు వచ్చింది అనేది పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. దాంట్లో కూడా అంత ఈజీగా లేదు. ఆల్రెడీగా విచారణ చేపట్టినారు. ఆ విచారణలో కూడా మీకు అన్ని కూడా రిపోర్ట్లు వస్తాయి. అది ఏందనేది కూడా అంత ఈజీగా 13 సంవత్సరాల తర్వాత కేసు అయిపోయింది అని అనుకోవడంలో కాదు. ఎందుకంటే అందులో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. ఆ 13 సంవత్సరాల్లో వాళ్ళ ఫాదర్, వాళ్ళ ముత్తాతలో ఇంకోరు అమ్మి ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు వేరే రకంగా తెల్లకాగితం మీద పెట్టుకొని ఉండొచ్చు. సాదా బైనామాల ద్వారా చాలా కేసెస్ మనమే చేసినాం. అట్లాంటివి జరిగి ఉండొచ్చు. ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా జెన్యూన్ ఉంటే ఖచ్చితంగా దాని తప్పు ఎవరైతే చేసారో వాళ్ళ మీద శిక్ష గ్యారెంటీగా జరుగుతుంది. అట్లాంటి కేసుల్లో ఎవరు కూడా ఉపేక్షించరు, ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. సునీల్ గారు, ఇప్పుడు వస్తున్న అంటే రాబోతున్న కొత్త వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడున్న పాత రెవెన్యూ సిబ్బంది వాళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది? దానికంటే ముందు ఇప్పుడు మాట్లాడిన వాటిల్లో ఒక 2-3 కీలక అంశాలు చర్చకు రావటం లేదు. ఎందుకు రెవెన్యూలు ఇబ్బందులు ఉన్నాయి, నిజంగా సర్వీసెస్ టైంకి అందాలంటే ఏం చేయాలనేది. ఒక కీలక సమస్య మన రాష్ట్రంలో ఏంటంటే భూమి రికార్డులకి లింకులు లేవు. అంటే ఈ భూముల సర్వే జరిగి ఇప్పటికీ 80 ఏళ్ళుగా వస్తుంది. ప్రతి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు ఒక్కసారన్నా రీసర్వే జరిగి భూమి హద్దులు ఫిక్స్ కావాలి. ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ సర్వే నెంబర్కి హద్దురాళ్ళు కూడా సరిగ్గా లేవు. రెండోది ఫారెస్ట్ మ్యాప్లు అయితే జియో రిఫరెన్స్ ఉంటాయి కాబట్టి హద్దురాళ్ళతో పని లేదు, జీపీఎస్ మెషిన్ పట్టుకుని భూములు గుర్తించవచ్చు. కానీ ఈ రోజున మనకి అలాంటి పరిస్థితి లేదు. రీసర్వే జరగకుండా మనం ఏం చేసినా ఎలా ఉంటుందంటే సర్జరీ అవసరమైన పేషెంట్కి పారాసెటమాల్ మీద బతికించినట్టుగా ఉంటుంది.
రీసర్వే కనుక జరగకుండా ఉంటే మీరు అనుకుంటే ఈ రెవెన్యూ జాడ్యాలను అలాగే ఉండిపోతాయి. ఇక రెండో అంశం ఏంటంటే సర్వే సెటిల్మెంట్ 1940లో జరిగినప్పుడు అప్పుడు తయారు చేసిన సెటిల్మెంట్ రికార్డ్ ఒకటి ఉంది సేత్వార్. అప్పుడు ప్రతి ఊరికి ఇంత భూమి ఉందని ఫిక్స్ చేసాం. భూములు అయితే పెరగకూడదు కదా, భూములు పెరిగే క్వశ్చన్ అయితే లేదు. కానీ ఇప్పుడున్న రికార్డు ప్రకారం లేటెస్ట్ ఇయర్ పహాని తీసుకుంటే అధికారులు చెప్తున్న సంఖ్య ఏంటంటే దాదాపుగా 60 లక్షల ఎకరాల భూమి పెరిగింది, అంటే రికార్డులలో పెరిగింది. ఇంతకు లచ్చిరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, ఒకటి భూమికి పట్టాలు ఎక్కువ మందికి ఇచ్చేసటము, లేకపోతే అమ్మిన వ్యక్తి పేరు రికార్డులోకి తీయకుండానే కొన్న వ్యక్తికి. ఈ రోజున ఈ 60 లక్షల భూమిని ఎక్కడి నుంచి తీసేయాలి? ఇప్పుడు అలా తగ్గించుకుంటూ వచ్చినప్పుడల్లా ఇవన్నీ వివాదాలు అవుతాయి. ఇదొకటి. ఇక మూడోది అంశం ఏంటంటే నాకు టైంకి సర్వీసెస్ అందాలి అంటే ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా ఒక చర్చ, సర్వీస్ గ్యారంటీ యాక్ట్ తీసుకురండి. ఏ సర్వీసు ఎంత కాలంలో ప్రొవైడ్ చేయాలి, ఎవరు ప్రొవైడ్ చేయాలి, ఆ గ్యారంటీ కనుక మనం ఇవ్వగలిగితే 15 రోజుల్లో పాస్ పుస్తకం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఛాలెంజ్ చేసే స్కోప్ అన్న మనకు ఉండాలి. ఈ రోజున సర్వీస్ గ్యారంటీ చట్టం మన దగ్గర లేదు. ఇంకొక అంశము, భూ వివాదాల పరిష్కారానికి ఇప్పుడున్న యంత్రాంగం సరిపోదు. ఏ భూ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఒక గందరగోళ పరిస్థితి. మీకు తెలుసో లేదో భూమి హక్కులకు సంబంధించి 76 రకాల ఇష్యూస్ ఉంటాయి. నేను ఎప్పుడు జోకేస్తుంటున్నా, భూమి హక్కులకు 76 రోగాలు ఉన్నాయని. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ వైద్యుడు కూడా వేరుగా ఉంటాడు. ఆ కొన్ని కేసులకు తహసీల్దార్ దగ్గరికి పోవాలి, కొన్ని ఆర్డీఓ దగ్గరికి పోవాలి, కొన్ని జేసీకి పోవాలి, కొన్ని సివిల్ కోర్టుకి పోవాలి. ఈ రోజున గందరగోళం ఏంటంటే మీరు ఒకటి మనం అర్థం చేసుకోవాలి, రెవెన్యూ అధికారులకు ఉన్న పరిధి హక్కులను రికార్డు చేయటం మాత్రమే. యాజమాన్య హక్కు వివాదం వస్తే సివిల్ కోర్టు తేల్చాలి. అప్పుడు మన రెవెన్యూ వాళ్ళు మనం ఎలా బ్లేమ్ చేస్తాం? ఇంకొక సిస్టమ్ కూడా ఉంది దాంట్లో. ఇన్ని వివాదాలు ఉంటాయి, ఇవి సమస్యలు ఎన్ని, వివాదాలు ఎన్ని, రెండు వేరు వేరు. అది కూడా మనం అన్ని కలగాపులగంగా చూస్తూ పోతున్నాము. దీనికి ఒక పరిష్కారం ఉండాలి. ఇక మీరు అడిగిన ప్రశ్న, కొత్త వ్యవస్థ వస్తే రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజున మనకున్న రెవెన్యూ చట్టాల పరిధిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక యంత్రాంగం ఉంది, విఆర్ఓ దగ్గర నుంచి సిసిల దాకా. కొత్త సిస్టమ్ కనుక వచ్చినట్లయితే ప్రపోజల్ కూడా ఉంది ఆల్రెడీ. దాంట్లో ఏమవుతుంది అంటే ఒక టైటిల్ గ్యారంటీ అథారిటీ రావాలి. అంటే ప్రభుత్వం తరపున భూమి హక్కులో ఉన్న వివరాలకి గ్యారంటీ ఇచ్చే ఒక వ్యవస్థ రావాలి. స్టేట్ టైటిల్ గ్యారంటీ అథారిటీ ఉండాలి, డిస్ట్రిక్ట్ టైటిల్ గ్యారంటీ అథారిటీ ఉండాలి. ఇందులో మళ్ళీ డిప్యూటీ కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారు దీంట్లో. ఇక రెండోది, మనకి ఏ విధంగా భూములు వచ్చినా సింగిల్ విండో రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉండాలి. ఈ రోజున వారసత్వంగా భూమి వస్తే నేను స్ట్రేట్గా ఎంఆర్ఓ దగ్గరికి పోయి పట్టా కోసం వెళ్తాను. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముందు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ మ్యూటేషన్ కోసం వెళ్తాను. ఇన్ని రకాలుగా కాకుండా అది వ్యవసాయ భూమి అయినా, ఇంటి స్థలమైనా, మరో రకమైన భూమి అయినా నాకు ఏ విధంగా వచ్చినా రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇక మూడోది ఏంటంటే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే చాలా విపరీతంగా ఒకేసారి డిస్ప్యూట్స్ పెరుగుతాయి. ఎందుకు అంటే ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారము ఎన్ని ఏండ్ల తర్వాతనైనా తప్పు జరిగితే కరెక్షన్ చేయించుకొని పోవచ్చు. ఉదాహరణకి 1960లో రికార్డులో ఒక పొరపాటు జరిగింది. నేను ఇప్పటికి కూడా ఆర్డీఓకి పిటిషన్ పెట్టుకున్నట్లయితే ఆర్డీఓ దాన్ని కరెక్ట్ చేసే అధికారం ఉంటుంది. కానీ టైటిల్ గ్యారంటీ అథారిటీ వచ్చినట్లయితే 1-2 సంవత్సరాల్లో గడువు విధిస్తారు. ఆ తర్వాత ఇక ఛాలెంజ్ చేసే స్కోప్ ఉండదు. కాబట్టి ఈ లక్షల సంఖ్యలో డిస్ప్యూట్స్ వస్తాయి. వీటిని పరిష్కరించడం కోసం ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న రెవెన్యూ శాఖ చాలా మంది సిబ్బంది ఇందులోకి వెళ్ళాలి. అంటే అయితే రిజిస్ట్రేషన్ సిస్టంలోకో లేదా టైటిల్ గ్యారంటీ అథారిటీలోకో లేదంటే ట్రిబ్యునల్ వ్యవస్థలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ భూ పరిపాలన, సాధారణ పరిపాలన జరగాలి కదా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి జరగాలి. అంటే ఏంటంటే ఇప్పటికే సంఖ్య తక్కువగా ఉంది. కొత్త సిస్టమ్ కనుక వస్తే ఇంకెక్కువ మంది సిబ్బంది అవసరం ఏర్పడుతుంది. వీళ్ళ మీద బాధ్యతలు కూడా ఇంకా చాలా పెరుగుతాయి. కానీ దురదృష్టం ఏమనుకుంటున్నారంటే కొత్త సిస్టమ్ వస్తే సిబ్బంది ఎక్కడికో పోతారు. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఏ వ్యవస్థ వచ్చినా అంటే లచ్చిరెడ్డి గారు మాట్లాడే ముందు, ఏ వ్యవస్థ వచ్చినా మిషన్లు పనిచేయవు కదా, మిషన్లు పనిచేసే మనుషులే ఉండాలా. ఈ రోజున వ్యవస్థ చాలా లూజ్. అంటే ఎప్పుడన్నా ఛాలెంజ్ చేసుకోవచ్చు, సౌకర్యంగా నాకు తెలిసినప్పుడు, నాకు బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళి పరిష్కరించే అవకాశం ఉంటుంది. కొత్త సిస్టంలో వెసులుబాటు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్న కంటే అవసరాలు పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, సంఖ్య పెరుగుతుంది, తగ్గదు కదా. మరి ఈ రెవెన్యూ శాఖలో ఈ అభద్రతా భావం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సిబ్బంది పోతారు లేదా ఇంకో శాఖలకు పంపుతారు అనేది, ఈ రెండు జరగవు. మీ కళ్ళ ముందు ఉదాహరణ కనపడతాయి. రాజస్థాన్ రాష్ట్రం ఒక ప్రయత్నం చేసింది 2 సంవత్సరాల క్రితం. టైటిల్ సర్టిఫికేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి జైపూర్ సిటీలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ప్రయత్నం చేశారు. ఒక్క చిన్న సిటీలో ప్రయత్నం చేస్తేనే విపరీతంగా సిబ్బంది పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే చాలా ఇబ్బందులు అవుతున్నాయి అక్కడ కూడా. మహారాష్ట్రలో ఒక పైలట్ జరుగుతుంది. వెస్టర్న్ కంట్రీస్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ బాధ్యత పెరుగుతుంది కదా, తగ్గే అవకాశం అయితే ఉండదు. చివరికి ఒక్క మాట, కొత్త చట్టంలో వచ్చినప్పుడు 6 చట్టం తీసుకొచ్చి టైటిల్ గ్యారంటీ చట్టం చేస్తే మాత్రం సరిపోదు. పూర్తిగా న్యాయం జరగాలి అంటే ఇన్ని చట్టాల్లో గందరగోళం పోయి అన్ని చట్టాలు కలిపి ఒక రెవెన్యూ కోడ్ తయారు చేయాలని ఎప్పటి నుంచో ఆలోచన. భూమికి ఇన్ని చట్టాలు ఎందుకు, ఇవన్నీ కలిపి సింగిల్ చట్టం ఎందుకు చేసుకోలేమని ఉమ్మడి రాష్ట్రంలో 1999లో దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ వ్యక్తి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
దానికి ప్రెసిడెంట్ సంతకానికి పోతే తిరిగి రాలేదు, డబ్బులు ప్రభుత్వాలు మారిపోయినా ఎవరు పట్టించుకోలేదు. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 3 సంవత్సరాల కింద రెవెన్యూ కోడ్ తయారు చేసుకుంది. అన్ని చట్టాలు కలిపి సింగిల్ చట్టం. మేమందరం వెళ్ళి చూసి వచ్చాం. లచ్చిరెడ్డి గారు మేమందరం కలిసి యూపీకి పోయి చూసి వచ్చాం. ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏంటంటే ఈ చట్టం వచ్చిన తర్వాత చట్టంలో ఏముంది మాకు అర్థమవుతుంది, అమలు చేసేవాడికి అర్థమవుతుంది, పాటించాల్సిన వాడికి అర్థమవుతుంది. తెలంగాణ కూడా ఆ ప్రయత్నం చేయాలి. సో ఒక పక్కన టైటిల్ గ్యారెంటీ చట్టం తెచ్చుకోవాలి, రెవెన్యూ కోడ్ తెచ్చుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తాను, వివాద పరిష్కారానికి బీహార్ ఒక మంచి ప్రయత్నం. మనం ఇప్పుడు బీహార్ అనగానే అన్ని నెగిటివే గుర్తొస్తాయి, కానీ భూ వివాద పరిష్కారానికి ఒక అమోఘమైన చట్టం చేసుకుంది. ఏంటంటే తహసీల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక యంత్రాంగము, ఒక కాల పరిమితి, ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలని పెట్టుకున్నారు. ఎవరున్నారు అక్కడ అథారిటీస్? మళ్ళీ రెవెన్యూ సిబ్బందినే అందులో ప్రత్యేక వ్యవస్థగా పెట్టి అక్కడ అనుభవం కనుక మనం చూసినట్లయితే 4 ఏళ్లలో 22 లక్షల కేసుల్ని పరిష్కారం చేసుకున్నారు. తెలంగాణలో గనక భూ యజమానులకి, రెవెన్యూ అందరికీ మేలు జరగాలంటే ఈ 3 మార్పులు రావాలి. ఒకటి, ఆర్ఓఆర్ చట్టం స్థానంలో టైటిల్ గ్యారంటీ అథారిటీ రావాలి. ఇప్పుడున్న భూమి చట్టాలన్నింటినీ సరళీకరించుకొని ఒక రెవెన్యూ కోడ్ రూపొందించుకోవాలి. భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం పెట్టుకోవాలి. ఇవి కనుక చేయగలిగి దీనితో పాటుగా ఏ వ్యవస్థ వచ్చినా ఈ మనుషులే పని చేయాలి. ఈ మనుషులకు కొన్ని అవసరాలు ఉన్నాయి, వాళ్ళు మన నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ అవసరాలు ఏంటంటే పని భారం తగ్గాలి, భూ పరిపాలన చేయడానికి ఎక్కువ సమయం ఉండాలి, వాళ్ళకి సరైన తరఫీదు ఉండాలి, శిక్షణ ఉండాలి. మీరు కొన్ని రంగాల కమిటీ ఒకటి ఉంది, భూ సమస్యల మీద అధ్యయనం చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో కమిటీ వేశారు. అలా ఒక చాప్టర్ అంతా రెవెన్యూ సిబ్బంది అవసరాల గురించి చర్చిస్తారు. ఒక మాట అంటారు, ఈ రోజున రెవెన్యూ శాఖ పెరాలసిస్ దశలో ఉంది, రెవెన్యూ యంత్రాంగానికి శిక్షణ ఇవ్వటం లేదు, చాలా స్థాయిలలో ఉద్యోగాన్ని పోస్ట్ చేస్తున్నాం కానీ వాడు ఏం పని చేయాలో శిక్షణ ఇవ్వట్లేదు. ఈ చర్యలు కూడా తీసుకున్నట్లయితే రెవెన్యూ శాఖని పటిష్టం చేసుకుంటూ, ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఈ 3 మార్పులు చేసుకొని అప్పుడు మనం బలమైన అజమాయిషీ పెట్టుకోవాలి. ఎవరు పొరపాటు చేసినా ప్రతి ఒక్కరు శిక్షించబడతాను ఒక భయం కనుక ఏర్పడితే ఈ కొద్ది డీవియేషన్ కూడా ఉండదు. ఇప్పుడు మీరు అన్నదాని మీద ఇప్పుడు ఏదైతే అన్నారో ఎలా ఉండబోతుంది దాని మీద పాత్ర చెప్పినప్పుడు ఫస్ట్ మనం ఏదైతే కొత్త సంస్కరణలు మనం ఆహ్వానిస్తున్నాం, కొత్త సంస్కరణలు చేయడంలో భాగంగా ఆ సంస్కరణలో రోడ్ మ్యాప్ అంటే ఒక ఎలా ఉండబోతుంది అంటే సరే ఉద్యోగస్తులు ఎంతమంది కావాలి, దానికి ఎంత సరి అయిన శిక్షణ కావాలి, అవన్నీ కరెక్ట్గా మనం ముందుకు తీసుకొని పోతే మా సూచన సలహా ఏంటంటే సరైన శిక్షణ ఉండాలి. అంటే ఏదైతే మనం చేస్తున్నామో ఆ చట్టాలు చేసిన వాళ్ళకే తెలియకుండా చేయబోయే వాళ్ళకి, అమలు చేయబోయే వాళ్ళకి, అక్కడ ఫీల్డ్లో ఉండబోయే వాళ్ళకి కూడా శిక్షణ ఉండాలి. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి, కొన్ని ఫెయిల్యూర్ని కూడా మనం దారిలో తీసుకోవాలి, కొన్ని సక్సెస్ని తీసుకునేటప్పుడు ఫెయిల్యూర్ కూడా కొన్ని అయినాయి. ఎందుకంటే దీని మాట్లాడుకున్నప్పుడు భూభారతి ఎందుకు ఫెయిల్ అయింది, వేరే స్టేట్లో కర్ణాటకలో భూభారతి సక్సెస్ అయ్యి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఫోకస్ అయినప్పుడు మన దగ్గర ఫెయిల్ కావడానికి కారణం కూడా ఎందుకు అనేది విశ్లేషించుకోవాలి. దాంట్లో ప్రధానంగా ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే రెవెన్యూ ఉద్యోగస్తుల పాత్ర లేదు, సరైన ట్రైనింగ్ లేదు, ఓన్లీ ప్రైవేటు పరం చేయటం. ఇప్పుడు చట్టాలు కూడా సంస్కరణలు కూడా ఏదైతే ప్రజలకి అనుకూలంగా ఈజీగా ఉండటానికి మనం చేస్తున్నామో చేసే విధానంలో కఠినతరం ఉండాలి. అంటే చట్టంలో గనక తప్పు చేస్తే శిక్ష అనేది చాలా ఉన్నదనేది తెలవాలి. అందులో ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావచ్చు, దాంట్లో అమలు చేయడానికి కావచ్చు, ఉద్యోగస్తులు అసలు సరైన శిక్షణ ఉన్నారా లేరా, సరైన శిక్షణ లేకుండా మనం వాళ్ళ మీద భారం పడేస్తున్నామా అనేది కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తూ పోతే ఖచ్చితంగా ఏదైనా కూడా ఏ సంస్కరణలు తీసుకొచ్చినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఇది రెవెన్యూ మధ్యలో గనక ఇవి గనక లేకుండా బ్యాలెన్స్ తప్పితే మళ్ళీ ఇబ్బంది పడేది ప్రజలే, మళ్ళీ అందరూ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే సరిగా మళ్ళా మనం ఫ్రూట్స్ అందిలో వాళ్ళకి సరైన న్యాయం చేయలేము. అట్లాంటప్పుడు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇది రెవెన్యూ అంటే భూమి అనేది తేనె తుట్టిని కదిలిస్తే దాంట్లో ఉన్న సమస్యలు అనేది ఇప్పుడు ఒక్కసారి కొత్త సంస్కరణలు వచ్చినాయి అంటే మీరు ఒకసారి భూ రికార్డుల ప్రక్షాళన తీసుకురాగానే ఎన్ని కొత్త సమస్యలు బయటకు వచ్చినాయో అట్లా ఇప్పుడు మళ్ళీ టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొస్తే ఇంకా ఎన్ని సమస్యలు బయటకు వస్తాయి. ఆ సమస్యలన్నీ ఎదుర్కోవడానికి యంత్రాంగానికి సరైన శిక్షణ ఉండాలి. అక్కడ దాన్ని ఈజీగా డిస్పోజ్ చేయడానికి ఒక అపిలేట్ అథారిటీ ఉండాలి. అట్లాంటివన్నిటిని కూడా పకడ్బందీ ప్లాన్ చేసుకొని కనుక ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. తర్వాత ఆలోచన విధానంతో పాటు అందరినీ కూడా దీంట్లో మేధావులు కావచ్చు, ఇంకా దీంట్లో స్టడీ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే రకంగా ఎక్కడున్నా కూడా దాన్ని సర్వే తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
సో రామరెడ్డి గారు, మామూలుగా అంతకుముందున్న 10 జిల్లాలు 33 జిల్లాలు అయ్యాయి ఇప్పుడు, కానీ రెవెన్యూ సిబ్బంది మాత్రం అదే ఉన్నారు, కొత్తగా ఏమీ తీసుకున్నది లేదు. అలాంటప్పుడు సిబ్బంది పెరగాలి, తీసుకోవాల్సిన ఉద్యోగంలోకి. అలాంటిది అసలు ఈ వ్యవస్థనే రద్దు చేస్తారు, విలీనం చేస్తారు, ఇలాంటివన్నీ ఎందుకు వస్తుంది? అంటే మేజర్గా ఇక్కడ జరిగింది ఏంటి మేడం అంటే 10 జిల్లాలని 33 జిల్లాలుగా చేశారు. అవును. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం చేశారు. అది ప్రజలకు మంచిదే. సుదూర ప్రాంతం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి చేరుకోవాల్సిన వాళ్ళు దగ్గర పోయి వాళ్ళకున్న ప్లేట్ ఏమైనా చేయాలంటే చేసుకోవడానికి మంచి అవకాశమే. అయితే ఇందులో ఒక జిల్లాలో 4 డివిజన్లు ఉంటే 5 జిల్లాలైనాయి, 6 జిల్లాలైనాయి, డివిజన్కో జిల్లా అయింది. ఆ డివిజన్లో ఇంతకుముందుకున్న ఒక ఆర్డీఓ ప్లేస్లో ఇలా ఒక కలెక్టర్ వచ్చాడు, జాయింట్ కలెక్టర్ వచ్చాడు, డిఆర్ఓ వచ్చాడు, ఇంకా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన జిల్లా పోస్టులు అన్నీ పెరిగినాయి, డివిజన్ స్థాయిలో పెరిగినాయి. కానీ మండల పరిధి తర్వాత మండల పరిధి కూడా తగ్గింది కొన్ని చోట్ల మండలాలు పెంచడం వల్ల. విలేజ్ పరిధి వచ్చే వరకల్లా సేమ్ క్లస్టర్స్, సేమ్ విలేజెస్, అదే రెవెన్యూ సిబ్బంది కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే వల్ల. అయితే సూపర్వైజింగ్ పెరిగింది, పనిచేసేవాడు అక్కడే ఉన్నాడు, పెరగలే వాళ్ళు. అయితే ఓన్లీ సూపర్వైజింగ్ చేయడం ఈజీ, కానీ పని చేయడమే కష్టం. అక్కడ ఏ విధంగా సూపర్వైజింగ్ పెరిగిందో కింది స్థాయిలో కూడా ఆ పోస్టులు పెంచాలి. యాక్చువల్గా ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయత్ సెక్రటరీని పెట్టింది. మరి ఆ విధంగా విఆర్ఓని, ఒక రెవెన్యూ విలేజ్కి ఒక విఆర్ఓను, ఒక క్లస్టర్లో ఒక విఆర్ఓ తనకున్న క్లస్టర్ పరిధే కాకుండా పక్క విలేజ్లో కూడా ఇన్ఛార్జ్ ఉండేయాలి. ఒక్కొక్క విఆర్ఓ 8-9 గ్రామాలు ఇన్ఛార్జ్ చేస్తున్నారు. మరి ఇదేమంటే ఒక దగ్గర 64 విధులు చేయాల్సి వస్తుంది గ్రామ స్థాయిలో. మరి ఇన్ని పనులు ఇన్ని గ్రామాలకు ఎట్ ఏ టైంలో ఇన్ టైంలో డైరెక్ట్ పబ్లిక్తో లింక్ ఉన్నటువంటి జాబ్ ఇది. మిగతా జాబ్లేమో ఒక లిమిటెడ్ పబ్లిక్ తోటే ఉంటాయి. దీనికి బర్త్ నుంచి డెత్ వరకు రకరకాల ఇష్యూస్ తోటి, ఇంక్లూడింగ్ సివిల్ సప్లై, రేషన్ కార్డులతో మొదలుపెట్టుకుని అన్నిటికి ఉన్నాయి. ఈ పరిధి పెరగడం, సిబ్బందిని పెంచకపోవడం, దీంతో సమస్య వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే విఆర్ఓని డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేశారు. చేయగానే డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చారు. మేము ఎప్పటి నుంచో అసోసియేషన్ నుంచి కూడా చాలాసార్లు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేశాం. ఇంత కీలకమైన పోస్టు, రెవెన్యూ, రైతులకి, భూములకు సంబంధించినటువంటి ఇంత కీలకమైన పోస్ట్కి కనీసం అట్లీస్ట్ 3 months అన్న ట్రైనింగ్ ఇవ్వాలి. రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ రాయటం మీద అయితే మినిమం సర్వే నాలెడ్జి, మినిమం కంప్యూటర్ నాలెడ్జి, వీటి మీద ఒక 3 నెలలు ఇస్తే ఇప్పుడు డీటీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వస్తున్నారు. వాళ్ళకి దగ్గర ఒక 6 మాసాలు ట్రైనింగ్ ఉంది. ఆ స్థాయిలో ఆయనకు 6 మాసాలు ఇచ్చినప్పుడు కింది స్థాయిలో సేమ్ అంతే కీలకంగా ఉన్నాడు కాబట్టి 3 నెలలన్నా ట్రైనింగ్ పెట్టాలి. డైరెక్ట్ తీసుకొచ్చి గ్రామాలలో అలాట్ చేసే వరకు తెలవక, ఈ ప్రజలని ఎట్లా మేనేజ్ చేయలేక, ఇప్పుడు ఈరోజు చేసే పని మనం ఇమ్మీడియట్గా చేయలేకపోవచ్చు మనకు ఉన్నటువంటి, కానీ పబ్లిక్ని కన్విన్స్ చేయడంలో కూడా డైరెక్ట్ ఎక్కడో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి వచ్చి గ్రామీణ వాతావరణంలో వేసే వరకు అక్కడ కూడా కన్విన్స్ చేయలేక కూడా కొంతమంది విఆర్ఓలు ఫెయిల్ కావడం వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తున్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళకి కంపల్సరీ 3 నెలల ట్రైనింగ్ పెట్టాలి, ఆ పరిధి తగ్గియాలి, ఖాళీగా ఉన్న విఆర్ఓ పోస్టులు పెంచాలి, క్లస్టర్ పరిధిలో ఒక రెవెన్యూ కార్యాలయం ఉండాలి. ఎందుకంటే ఏ రైతైనా ఒక కొంతమంది ఊర్లలో భూములు కొనేస్తారు, హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ ఉద్యోగరీత్యానో బతుకురీత్యానో. ఒక విఆర్ఓని కలవాలంటే పలానా చోటుకి పోతే ఉంటాడు విఆర్ఓ. ఇప్పుడు తహసీల్దార్ని కలవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ ఉంటాడు. మరి విఆర్ఓని కలవాలంటే విఆర్ఓ కార్యాలయం ఉంది ఊర్లో, అక్కడ పోతే ఈయన మనకు అక్కడ దొరుకుతాడు. అట్లా పకడ్బందీగా చేస్తే కనుక మండల స్థాయిలో తహసీల్ ఆఫీస్ ఉండి తహసీల్దార్ అట్లా ఎట్లుందో గ్రామీణ స్థాయిలో కూడా అట్లా చేయాలి. చేస్తే అప్పుడు ప్రజలకు నేరుగా ఉంటాడు, తనకు ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక రికార్డు భద్రత కోసం అన్ని ఎస్టాబ్లిష్మెంట్ అంతా అయి ఉంటుంది. దాని ప్రకారంగా ఆయనకు ఉన్నటువంటి సిస్టమ్ని మార్చుకొని చక్కగా చేసే అవకాశం ఉంటుంది. 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చినాకనే ఆ పోస్టింగ్ ఇవ్వాలి. ఆ విధంగా ప్రభుత్వం చేయకపోవడం వల్ల కూడా చూస్తే తెలంగాణ ఏర్పడుతున్న కొత్తలో ఇంకప్పుడు బిల్లు చర్చ జరుగుతుంది, రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు నేను మా టీం అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా 18 రోజులు పర్యటన చేశాం. 2 ప్రశ్నలు అడుగుతూ భూములకు సంబంధించి. ఒక ప్రశ్న ఏంటంటే, కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూములకు సంబంధించి మీకేం కావాలి, మొత్తంగా రాష్ట్రానికి ఏం చేయాలని అడిగాం. దాదాపుగా 12,000 మందిని కలిసాము. 6,000 మంది మాట్లాడారు, 1000 మంది ఆన్ కెమెరా మాట్లాడారు. వాళ్ళన్నిటిని క్రోడీకరించి తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోని తయారు చేసాం. అందులో ఫస్ట్ పాయింట్ వీళ్ళు చెప్తున్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే వాళ్ళ కోరికలు 2 ప్రధానమైన కోరికలు. ఫస్ట్ కోరిక, ఇప్పటికైనా భూములు రీసర్వే జరిగి ఎవరికి వాళ్ళకి హద్దులు చూపించాలి. రెండో కోరిక, ప్రతి ఊరికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలి, అతనికి నాలెడ్జ్ ఉండాలి, అతను మా ఊర్లో ఉండాలి, అతని మీద పూర్తి అజమాయిషీ ఉంటే గనక సగం సమస్యలు రావు, వస్తే తొందరగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది అన్నారు. మీరు ఈ రెండింటిని కనుక ఒకసారి పరిశీలించి చూస్తే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం ప్రకటించింది, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఉంటుంది, 1000 కోట్లు ఖర్చు అవుతుంది, దానికోసం ప్రపోజల్స్ పంపారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, రాష్ట్రం మొత్తం రీసర్వే చేస్తామని ప్రకటన. 2 సార్ల బడ్జెట్లో కూడా మనం 1000 కోట్లు పెట్టుకున్నాం. 524 కోట్లు కావాలని కేంద్రానికి రాసాం. కేంద్రంలో ఒక ప్రాజెక్ట్ ఉంది భూముల సర్వే కోసం, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని. అందులో మనకు డబ్బులు శాంక్షన్ అయ్యి వచ్చాయి, మొదటి విడత 83 కోట్లు వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా రకరకాల కారణాల వల్ల మనం భూముల సర్వే చేయలేదు. భూమి రికార్డుల సర్వే చేస్తున్నాం కానీ భూముల సర్వే జరగలేదు. అది కనుక జరిగితే ఈ రోజున భూ పరిపాలనకు కావాల్సింది సర్జరీ, పారాసెటమాల్ టాబ్లెట్ కాదు, ఇది రీసర్వే అంత కీలకమైనది. అది ఇప్పటికన్నా చేస్తే గనక చాలా ఇష్యూస్ పరిష్కారం అవుతాయి. ఇక రెండోది, గ్రామ స్థాయిలో మీరు చూసినట్లయితే విఆర్ఓలు ఎన్ని గ్రామాలకు ఒక విఆర్ఓ ఉన్నాడు, ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు వీళ్ళకున్న అవగాహన లెవెల్ ఎంత? నాకు జ్ఞాపకం ఉంది, పేరు తీసుకోదలుచుకోలేదు, హైదరాబాద్కి కూతవేడు దూరంలో ఒక రెవెన్యూ డివిజన్, అక్కడ పోయి విఆర్ఓలకు ట్రైనింగ్ ఇస్తే ఒక చిన్న పరీక్ష పెట్టాం. 25 మార్కుల పరీక్ష, టిక్ మార్కులే, ఏం రాయాల్సిన పని లేదు, బేసిక్ క్వశ్చన్స్. సగం మంది పైన 0 మార్కులతో ఫెయిల్ అయ్యారు. అది మనకు నాలెడ్జ్ లెవెల్స్ కింద స్థాయిలో. ఇలాంటి పరిపాలన యంత్రాంగం గ్రామ స్థాయిలో ఉండి రీసర్వే కూడా లేకుండా, భూమి హద్దులు లేకుండా ఉంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎక్స్పర్ట్గా దాదాపుగా 15 ఏళ్ళుగా భూ పరిపాలన మీద వివిధ కోణాల్లో పనిచేసే అవకాశం దొరికింది. నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను, లా టీచర్గా ఉన్నాను. 4 ఏళ్ల పాటు పేదల కోసం ఒక యంత్రాంగం రూపొందించిన గవర్నమెంట్లో ఫ్రీగా ల్యాండ్ ఇష్యూస్ పరిష్కరించడం కోసం ఒక 1000 మంది పారాలీగల్స్ని సర్వేస్ని తయారు చేసి వాళ్ళ ద్వారా 15 లక్షల కేసులు పరిష్కారం చేశాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ లోపల నుంచి పనిచేస్తాను. ఆల్మోస్ట్ నేను ఒక డిపార్ట్మెంట్లో వ్యక్తిని అయిపోయాను. ఇన్ని కోణాల నుంచి చట్టాలు తయారు చేయడంలో పాల్గొన్నాను. అంటే ఒక సమస్యని 360 డిగ్రీలో చూసే ఒక అదృష్టం నాకు దొరికింది. ఇది చూసిన వాడిగా చెప్తున్నాను, భూ పరిపాలన సంస్థలకు సంబంధించి ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ. దీన్ని మనం అన్ని వైపుల నుంచి పరిష్కారం చేసుకుంటూ రాకుండా ఏదో ఒక సొల్యూషన్ కోసం పరిష్కారం చేస్తే సాధ్యం కాదు. ఇంకొక మాట ఏంటంటే 1950-60 దశకం వరకు కూడా భూ పరిపాలనకి చాలా కీలకమైన వెయిటేజ్ ఉండేది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కీలకం ఉండేది. ఎందుకంటే రాష్ట్రాలకి, దేశానికి, రాజ్యాలకి కీలకమైన ఆదాయం భూమి శిస్తు. మీరు చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో 70-80% రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ ల్యాండ్ నుంచి వచ్చింది. మీరు 60 నుంచి తగ్గించుకుంటున్నట్టే భూమి రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ పడిపోయింది. కాబట్టి భూ పరిపాలన కొంత నెగ్లెక్ట్ అవుతూ వచ్చింది. రెండవది, రెవెన్యూ శాఖ భూ పరిపాలన కోసం పుట్టిన శాఖ కాస్త ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా పుట్టుక నుంచి చావు దాకా అన్ని పనులు రెవెన్యూ శాఖ. ఈరోజు చూడండి, రెవెన్యూ గురించి అంటే ఇప్పటిదాకా మనం అటుకోనం మాట్లాడడం కానీ మీరు పాజిటివ్గా రెవెన్యూ శాఖను చూసినట్లయితే నిజంగా జరుగుతున్నది. ప్రభుత్వం అంటే ప్రజలకు ఎవరు? రెవెన్యూ శాఖ. ఇంకా ఏ డిపార్ట్మెంట్ గుర్తురాదు. గ్రామంలో ప్రభుత్వం ఎవరంటే విఆర్ఓ, మండలంలో ప్రభుత్వం ఎవరంటే తహసీల్దారు, తర్వాత ఆర్డీఓ, తర్వాత కలెక్టరే. అంత కీలకం. రెండోది ఏంటంటే పుట్టుక నుంచి చావు దాకా ప్రతిసారి నిత్యం రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరము. ఇక మూడోది, మేము చేయలేము, ఇది కాదు, కూడదు అని చెప్పని ఏకైక డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. అయినా సరే ఇంత ఎందుకు జరుగుతున్నాయంటే దీన్ని మనం కొంత లోపలికి వెళ్ళి సమస్యను డయాగ్నైజ్ చేయాలి, రోగాన్ని సరిగా నిర్ధారణ చేయాలి, దానికి సరైన మందు కనుక ఇవ్వగలిగితే పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇంతకుముందు లచ్చిరెడ్డి గారు అన్నట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా కనుక మనం ముందుకు వెళ్ళకపోతే, అట్లా ప్రణాళికాబద్ధంగా వెళ్ళని ప్రతిసారి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్టీ రామారావు గారి పీరియడ్లో గ్రామస్థాయి రెవెన్యూ యంత్రాంగాన్ని తీసేశారు. మంచిది, అప్పుడు అందరూ హర్షించారు. కానీ ఆల్టర్నేట్ చూపించకపోవడం వల్ల ఏమైపోయింది, అప్పుడు చేసిన ఇబ్బంది వల్ల ఇప్పటికీ మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. సో నా దృష్టిలో ఏంటంటే దీన్ని మనం కొంచెం కాన్ఫిడెన్స్ గా చూడాలి. చట్టాన్ని అవినీతి అనే కోణం ఒకటి కాకుండా మిగతా అన్ని వైపు నుంచి పరిశీలించాలి. నేను పేదల పనిచేసిన వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నోసార్లు అనేవాడిని, ఒక తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి రెవెన్యూ కాలం పోతే ఎలా చూస్తారు, ఒక పేదవాడు రెవెన్యూ కాలం పోతే ఎలా చూస్తాడు, రెస్పాన్స్ వేరుగా ఉంటుంది అనేది మనం అందరం మాట్లాడుకుంటాం. రెవెన్యూలోకి వెళ్తే కొన్ని చోట్ల ఆ చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందనుకుంటున్నాం. కానీ ఆ సమస్యకి కనుక మూలాలకు వెళ్ళి మందు వేయకపోతే కనుక ఇది మళ్ళీ పై మెరుగులు అవుతాయి. ఇప్పుడు మీరు అనుకున్నారు ఇప్పుడు టాపిక్లో రెవెన్యూ సిబ్బంది జిల్లాలు పెరుగుదల గురించి మాట్లాడాను. నేను అంటున్నాను, ఇప్పుడు ఉన్న రేషనలైజేషన్ అంటే ఎవరికి ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో పని ఎక్కువ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో పని తక్కువ ఉంది అనే రేషనలైజేషన్ చేసుకున్నా కూడా, రేషనలైజేషన్ ద్వారా ఉన్న ఎంప్లాయీస్ని కూడా యూటిలైజ్ చేసుకున్నా కూడా ఇప్పుడు పని ఎక్కువ ఉన్న డిపార్ట్మెంట్ ఏంటంటే రెవెన్యూ శాఖ అని చెప్తారు ఎవరైనా. ఎందుకంటే ఒత్తిడికి గురవుతున్న రెవెన్యూలో ఎక్కువ పని ఉన్నది. కారణం ఏంటంటే భూ పరిపాలన విధానంలో నుంచి అదర్ వేరే పనులు ఎక్కువ పెరగడం, వేరే పనులలో కూడా ఎక్కువ ఉండటం. ఇప్పుడు మీరు చూడండి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ, ఎలక్షన్లు వచ్చిన దరిదాపుగా 1 సంవత్సరం పాటు నుంచి కూడా ఎలక్షన్లే ఉన్నాం. అంతా రెవెన్యూ ఉద్యోగులు అందరం కూడా ఎలక్షన్ మీదనే ఉన్నాం. వేరే పని ఎక్కడా చేయట్లేదు, ఓన్లీ ఎలక్షన్ చేస్తున్నాం. అందరూ కూడా ప్రతి స్థాయిలో ఉద్యోగి కూడా రెవెన్యూ మొత్తం కూడా మునిగిపోయిందంటే రెవెన్యూ ఎలక్షన్లో ఉంది. అంటే బాగా చాలా పకడ్బందీగా, చాలా ఎంత సంక్లిష్టం వచ్చినా, ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా
ఎదుర్కొని చేయగలిగే డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ శాఖ. అది చెప్పాలి. ఎందుకంటే దానికి తక్కువ సిబ్బంది ఉన్నా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉండి ప్రతి ఉద్యోగి ఏ రకంగా చేయాలన్నా ఎంత టైం బాండ్ లేకుండా మీరు మిగతా డిపార్ట్మెంట్ ప్రతి దానికి టైం బాండ్ ఉంటుంది. ఏదైతే వర్కింగ్ అవర్స్ ఉన్నాయో వర్కింగ్ అవర్స్లోనే పనిచేస్తారు, వేరే అవర్స్లో ఎవరు కూడా పనిచేయరు. కానీ ఈ డిపార్ట్మెంట్లో వితౌట్ వర్కింగ్ అవర్స్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయబడదు. వర్కింగ్ అవర్స్ లేకుండా పనిచేస్తుందంటే రెవెన్యూ శాఖనే. ఈ శాఖలో సిబ్బంది చాలా తక్కువ. దాంట్లో భూపరిపాలనలో మనం మిత్రుడు చెప్పినట్టు దానికి కేటాయిస్తున్న సమయం తక్కువ. అయినా కూడా మంచి ఫలితాలు ఎక్కడో కొంత ఇంకా వ్యవస్థ అన్న తర్వాత ఉంటుంది, ఉండకపోయినా కొన్ని బయటకు వస్తుంటాయి. దాన్ని పూర్తి స్థాయిలో మనం తొలగించుకోవడానికి చాలా చాలా ప్రణాళికలు ఉన్నాయి, చాలా దాని మీద శాఖలు పనిచేస్తున్నాయి, దాన్ని తగ్గించడానికి చాలా శాఖలు పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా భయం అంటూ ఉంటుంది. ఉద్యోగికి ఒక ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి నేననేది ఏంటంటే ప్రధానంగా ఉద్యోగ సంఖ్య పెంచకపోయినా కూడా ఉద్యోగస్తులకు సంబంధించి రేషనలైజేషన్లో డిపార్ట్మెంట్లో వాళ్ళైన వాటిని తీసుకొచ్చి కొంత ఎక్కువ పని ఉన్న ఉద్యోగస్తులను కూడా రేషనలైజేషన్ చేసుకోవాలి. దాంతో తోడు ఇక్కడ క్వాలిఫైడ్ ఉన్నారు కొంతమంది, చాలామంది విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు. క్వాలిఫైడ్ ఉన్న విఆర్ఓలను యూటిలైజ్ చేసుకొని ప్రమోషన్స్ ఇచ్చి డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేసుకొని ఖచ్చితంగా చేస్తుందని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు అదే బాటలో ఉంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంతకుముందు గతంలో నోటిఫికేషన్ల ద్వారా కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల ద్వారా కానీ చాలామంది రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఇంకో కొత్త ఉద్యోగాలు కూడా ఈ సంస్కరణల వల్ల వస్తాయని మేము భావిస్తున్నాం. వీటి వల్ల ఇంకా ప్రమోషన్స్ పెరుగుతాయి, ఉన్న ఉద్యోగస్తులు కూడా బాధ్యత పెరుగుతుంది. ఇక చట్టాలల్లో కొన్ని చిన్న చిన్న లోపాలున్నా కూడా వాటిని సరి చేసుకొని ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా వాటి మీద పెడితే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. దీని మీద ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఏదనుకుంటే రెవెన్యూకి ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఇప్పటి వరకు మీరు మనం మిత్రులు చెప్పినట్టు ఏ బాధ్యత ఇచ్చినా మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు సమగ్ర కుటుంబ సర్వే కాడి నుంచి ఈరోజు భూ రికార్డుల ప్రక్షాళన వరకు ఏ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే భూ సంస్కరణలు కావచ్చు, కొత్త చట్టాలు సంస్కరణలు కావచ్చు, ఖచ్చితంగా 100% చేస్తాం. ఏదన్నా కూడా ఈ ఉద్యోగులు అనేవాళ్ళు ఏదైతే రైతాంగానికి కానీ రైతాంగ వ్యతిరేకంగా అయితే ఎవరు పోరు. ఎందుకంటే రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అంతా. సునీల్ కుమార్ గారు ఒక మాట అన్నారు, 30-40 ఏళ్ళకు ఒకసారి బోర్ సర్వే ఏదైతే ఉందో అది చేస్తే ఈ సమస్యలన్నిటికీ దాదాపు పులి స్టాప్ పెట్టవచ్చు అని. ఇప్పుడు మనం మన సునీల్ గారు చెప్పినట్టు 30 ఏదైతే 1940లో చేసిన సర్వేలే ఇప్పటివరకు సర్వేలు లేవు. దాని మీద చాలా వరకు ప్రభుత్వం నుంచి కూడా నివేదికలు వెళ్ళినాయి. అదే బాటలో ఖచ్చితంగా ఇప్పుడు టైటిల్ గ్యారంటీ చట్టం రావాలంటే వన్ ఆఫ్ ది అందులో ఖచ్చితంగా టైటిల్కి సర్వే కూడా లింకప్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఖచ్చితంగా అదే బాటలో వెళ్తుంది కూడా. ఎందుకు వెళ్ళాల్సి వచ్చే అవసరం కూడా ఉంది. ఎందుకంటే భూమిని కమతాలుగా, అదేవిధంగా బ్లాకులుగా, అదేవిధంగా డివిజన్గా ఎవరికి ఎంత ఉన్నది అనేది కూడా చేయాలంటే ఖచ్చితంగా సర్వే జరగాలి. సర్వే జరగడానికి ఖచ్చితంగా ఉన్న యూటిలైజ్ ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో ఆస్ట్రేలియా టెక్నాలజీ కావచ్చు, ఇంకా శాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, ఏదైతే డిజిపిఎస్ కావచ్చు, అది యూటిలైజ్ చేసుకొని పర్ఫెక్ట్గా సర్వే కనుక చేసుకోగలిగితే భూమి మీద ఎవరు ఉంటే వాళ్ళకే అని చట్టంలో కూడా సర్వే చట్టంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. వాటిని కూడా సరి చేసుకొని ఆ సర్వే విధానాలను కూడా మార్పులు చేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా 100% ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుకుంటున్నారో ఏదైతే కొత్త చట్టం సంస్కరణలు అనే భాగంగా సక్సెస్ అనేది 100% కావచ్చు. ఇది ఇలా చేస్తే ఖచ్చితంగా అవుతారు. రామరెడ్డి గారు, ఎందుకు నిన్న రెవెన్యూ శాఖ ఉద్యోగులందరూ కలిసి చిన్నజీయ స్వామిని కలిశారు? ఆ విషయానికి వస్తే వాస్తవానికి కలవాల్సినంత అవసరమైతే లేదు. ఎందుకంటే స్వాములు రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన విషయంలో లేకపోతే ఉద్యోగుల సర్వీసుల విషయంలో శాఖలు రద్దు అట్లాంటి విషయాల్లో ఎక్కడ స్వాముల జోక్యం అయితే ఉండదు. సరే, ఏదన్నా మేధావులు ఈ చట్టాలపైన ఇప్పుడు మన సునీల్ గారు అట్లాంటి వాళ్ళు ఎట్లా దీనికి సజెషన్ ప్రభుత్వం ఒక రకంగా అనుకుంటుంది, దీనికి ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు మీరు ఇచ్చి కొత్త రెవెన్యూ చట్టాన్ని చేయగలుగుతారు, అట్లాంటి మేధావులను సంప్రదిస్తే తప్పులేదు. మరొక రకంగా ప్రభుత్వానికి మన బాధలు, మన ఏదన్నా మాకున్న ఈ భయము ఇది తీసుకుపోయి వేరే శాఖలు కలుపుతారట, మా కుటుంబ సభ్యులు మేమంతా అబద్ధ భావానికి లోనవుతున్నామని మరొక రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే బాగుండేది. కాకపోతే మరి తనకు
ఏ చిన్నజీయర్ ఉద్దేశంతో స్వామి చెప్తే కేసీఆర్ వింటారనా ఏంటి ఉద్దేశం ఏంటి? అది చిన్నజీయర్ స్వామి చెప్తే కేసీఆర్ ఏంటంటే మేమైతే అనుకుంటలేము అట్లా. ఎందుకంటే కేసీఆర్ కు ఒక ఎందుకంటే గౌరవ మీరు ముఖ్యమంత్రి అన్నట్టుగా గారికి ఇలాంటి సమస్యలు వస్తే సునీల్ గారు లాంటి వాళ్ళనో లేకపోతే ఇందులో ఎవరైతే ఏ ప్రక్షాళన చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక నిపుణులు ఎవరైతే మేధావులు వాళ్ళని కలిస్తే అది ఓకే. బట్ వెళ్ళి చిన్నజీయర్ స్వామిని కలిసారంటే ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా పవర్ఫుల్ సీఎం, దానికి తోడు చాలా మేధావి. ఆయనకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సబ్జెక్టు మీద చాలా డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏదో చిన్నజీయర్ స్వామి చెప్తారు ఇంకోటి చెప్తే వింటారు అనుకునేది మాత్రం అది వేస్ట్ ముచ్చటే. సరే తను వాళ్ళు ఏ ఉద్దేశంతో పోయారు అనేది ఇక వాళ్ళే చెప్పాలి దానికి సమాధానం. కానీ అది మేము మా పక్షాన మాత్రం మేము అది హర్షించదగ్గ విషయం అయితే కాదు. సునీల్ గారు, ఇప్పుడున్న రెవెన్యూ చట్టాల్లో మేజర్గా ఉన్న ఇబ్బందులు ఏంటి? ఎలాంటి మార్పులు తీసుకురావాలి? అంటే ఇప్పుడు మీరు రెవెన్యూ చట్టాలు తీసుకున్నట్లయితే చాలా అవుట్డేటెడ్, ఇప్పటి కాలానికి అవసరం లేని చట్టాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని చట్టాలకి మనకు పేర్లు తెలుసు కానీ ఆ చట్టం లేవుందో ప్రభుత్వానికి కూడా తెలియని పరిస్థితి. మేము చట్టాల రివ్యూ మొదలుపెట్టినప్పుడు 40-50 చట్టాలు ఉంటాయని తవ్వుతూ తీసుకుంటూ పోతే 127కి వెళ్ళింది. ఇప్పటికి 127 కూడా అంతిమ ఫిగర్ అని ఎవరు చెప్పలేరు. ఈ 127 చట్టాల్లో కూడా దాదాపు ఒక 10 చట్టాల వరకు ఉన్న పేర్లు మాత్రమే తెలుసు, ఇంకా కాపీలు కూడా దొరకట్లేదు. అంటే ఒకటి ఏంటంటే కాలం చెల్లిన చట్టాలను తీసివేయాలి ఒకటి. ఇక రెండోది ఏంటంటే కాలానుగుణమైన మార్పులకు తగ్గట్టు కొన్ని చట్టాలు మార్చుకోవాలి. ఉదాహరణకి సర్వే బౌండరీస్ యాక్ట్ ఉంది, భూముల కొలతల చట్టం. ఆ చట్టంలో ఒకటి ఏంటంటే ఇప్పుడు సర్వే నెంబర్ 2 ఒకటి తీసుకోండి. ఆ సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాలంతా మీ దగ్గరే ఉండేది భూమి. ఆ తర్వాత మీరు ఇద్దరికి అమ్ముకున్నారు, మీ దగ్గర కొంత ఉంది, మేమిద్దరం కొనుక్కున్నాం, అంటే 3 భాగాలు అయింది. సర్వే బౌండరీస్ యాక్ట్లో ఏం చెప్తుందంటే సర్వేర్ వచ్చి మొత్తం 10 ఎకరాలు మొత్తం సర్వే కొలుస్తాం కానీ సబ్ డివిజన్ చేయమంటారు, చట్టంలో లేదని ఆర్గ్యూ చేస్తుంటారు. అంటే ఇది చిన్న ఉదాహరణ. అంటే కాలం చెల్లిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయటము, ఉన్న చట్టాలలో మార్పులు చేసుకోవటం ఒకటైతే. ఇక మూడో అంశం ఏంటంటే ఇన్ని మల్టిపుల్ చట్టాలు ఉండటం వల్ల ఏ సబ్జెక్ట్కి ఏ చట్టం వర్తిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకే నేను మాటికి ఏమంటున్నా అంటే సింగిల్ చట్టం చేయండి అని. ఈ చట్టాలతో పాటుగా ఫీల్డ్లో అమలు చేయడానికి వచ్చేటప్పటికీ గ్రామస్థాయి అధికారుల మీదే పడుతుంది. గ్రామస్థాయి అధికారులకు ఎవరికి ఈ అవగాహన లేని పరిస్థితి. నేను ఇప్పుడు ఒక మాట చెప్పదలుచుకున్నా. అంటే ఇప్పుడు ఇంత గందరగోళం ఎదుర్కొంటున్న రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఒక భూమి, ఒక ఉదాహరణ, 1 ఎకరం భూమి కనుక మీకు ఉండి ఆ భూమి మీద మీ దగ్గర సరిగా కాగితాలు లేకపోయినా, నా రికార్డులలో పొరపాట్లు ఉన్నా సరే మీకు నష్టం ఎంతో తెలుసా? ఎకనామిక్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పారు దీన్ని. సంవత్సరానికి దాదాపుగా 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు నేను లాభం పొందలేకపోతాను. క్రాప్ లోన్ కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, ఇవన్నీ లెక్కేసుకుంటూ పోతే 1 ఎకరానికే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు. అదే మీరు ఒక 200-300 వెనక్కిపోయారు అనుకోండి, భూమి ఉంటే చాలు, ఏ కాగితంతో పని లేదు, భూమి మీద సంపూర్ణ లబ్ధి పొందగలిగే పరిస్థితి ఉండేది. ఈ 100-150 చట్టాలు చేసుకొని ఒక 30-40 రికార్డులు తయారు చేసుకున్న పరిస్థితి ఏమైపోయింది అంటే ఆ భూమి నుంచి నేను ఏ లబ్ధి పొందాలన్నా సరే కాగితాల యొక్క ఆవశ్యకత ఏర్పడిపోయింది. అందుకే కీలకమైంది. ఇవన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఒక మాట చెప్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నేను చెప్తుంది కూడా కాదు. ఆయన మొదట్లో భూరికార్డుల ప్రశ్నలు చేపట్టక ముందు ఏమన్నారు, ఈ కంప్యూటర్లు అన్ని గందరగోళాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి, ఒకటి సరి చేస్తే ఇంకొక తప్పులు పోతున్నాయి, ఈ కంప్యూటర్ రికార్డు కాసేపు పక్కన పెట్టండి, గ్రామాలకు పోండి, గ్రామాల్లో మాన్యువల్ గా పహానీ రాయండి, ఈ పహానీని ఊళ్ళో గ్రామ సభ అప్రూవల్ తెచ్చుకోండి, జమాబందీ అయిపోయిన తర్వాత ఈ మాన్యువల్ పహానీ తీసుకొచ్చి అప్పుడు కంప్యూటర్ లో పెట్టండి, సరి చేసుకుందాం అన్నారు. కానీ ఫీల్డ్ లో ఉల్టా జరిగింది. అప్పుడున్న పనికి మాలిన వెబ్ ల్యాండ్ నీ మాట అన్నట్లు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఒక పనికి మాలిన వెబ్ ల్యాండ్ అని చెప్పేసి. అందుకని తప్పుతో ఉంది, అన్ని తప్పులే దాంట్లో. ఆ రికార్డును ఆధారంగా చేసుకొని మళ్ళీ ఏదో కొత్త యాప్ క్రియేట్ చేసుకొని ఫీల్డ్కి వెళ్ళిపోయి రకరకాల డేటా తీసుకొచ్చి ఈ కంప్యూటర్ డేటా ఆ కంప్యూటర్ అన్ని కలిపి పెట్టేశారు. దానివల్ల ఏమైందంటే వీళ్ళు తయారు చేసిన తప్పులు ఒకటి పక్కన పెడితే ఈ డేటా అంతా కలగలిపి ఇంకో కొత్త తప్పులు తయారైనాయి. పోనీ దీన్ని సరి చేద్దామంటే ఏమైపోతుంది, ఒకప్పుడు విఆర్ఓ చేతిలోనో ఎంఆర్ఓ చేతిలో సరి అయిపోయే రికార్డులు కూడా అథరైజేషన్ కోసం జిల్లా స్థాయికో రాష్ట్ర స్థాయికో వచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మేలు జరగాలంటే ధరణి వెబ్సైట్ లో మీరు కొంత డేటా పెట్టుకున్నారు, ఏ ఊరికి ఆ ఊరు పహానీ ఉంది, ఆ చేతిలో విఆర్ఓకి పెట్టి ఆ పహానీని ప్రింట్ తీసి ఇప్పుడు గ్రామాలకు పంపండి. గ్రామాలలో వాళ్ళకి మళ్ళీ 1 నెల రోజుల్లో 2 నెలలు 3 నెలలు టైం ఇవ్వండి. ఊళ్ళో ఉన్న యువతని భాగస్వాములు చేయండి. ఈ పహాని పబ్లిక్ యాక్సెస్ ఇచ్చేసండి పూర్తిగా. అందులో ఏ తప్పులు ఉన్నాయో గుర్తించండి, చాలా మార్పులు వస్తాయి. దానికి ఒక్కటే ఉదాహరణ చెప్తాను. మేము ఇప్పుడు ఒక మాట చెప్పాలి అంటే పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకపోవడం కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు ఈ తప్పిదాలలో కూడా మనం గమనించాలంటే పబ్లిక్ యాక్సెస్ లేదు. ఇప్పుడు జరిగేటప్పుడు పబ్లిక్ యాక్సెస్ లేదు. ఇప్పుడు ఏదైతే మనం పెట్టినా ఉన్నాయో అవి ఇప్పుడు కూడా పబ్లిక్ యాక్సెస్ ఇవ్వలేకపోయినాం. ఎందుకు ఇవ్వలేకపోయినాం అనేది కారణం కూడా తెలియదు. అది అంటే దానివల్ల కూడా ఇప్పుడు మీకు ఇమీడియట్గా తెలుసుకోవడానికి అక్కడ అందులో ఏమైనా ఉన్నదా తప్పు ఉన్నదా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంది.
ఇట్లాంటిది పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఇవ్వడానికి సునీల్ చెప్పినట్టు ఇస్తే ఏమవుతుందంటే 2000 అంటే ఒక అబ్జెక్షన్ తెలపడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఈ విధాలు చూసుకుంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెక్షన్ చేసినప్పుడు పబ్లిక్ యాక్సెస్ చేయటం వల్ల దాదాపుగా 1 కోటి కరెక్షన్ చేయాల్సి వచ్చింది. తెలంగాణ రికార్డుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో రికార్డు మచ్ బెటర్గా ఉంటాయి. ఎందుకంటే అది బ్రిటిష్ పరిపాలనలో ఉంది, మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. మన దగ్గర రికార్డ్స్ వేరు, వాళ్ళ దగ్గర వేరు. అంత బాగున్న రికార్డు అనుకున్న వాటిలోనే ఒక 6 నెలల పరిధిలో 1 కోటి ఎంట్రీస్ కరెక్ట్ చేయాల్సి వచ్చింది. మన దగ్గర ఆలోచించండి. నేను ఇంకో మాట కూడా చెప్తాను. దీంట్లో భూ రికార్డులను తయారు చేయడంలో ప్రజలు భాగస్వాములు చేయాలి. మేము నల్సార్ యూనివర్సిటీలో అడ్జంక్ట్ ప్రొఫెసర్గా కూడా ఉన్నాను. నేను ఒక ఎన్జిఓకి హెడ్గా పనిచేశాను మొన్నటిదాకా కూడా. మేము అందరం కలిసి ఒక 6 గ్రామాల్లో ఒక వినూత్న ప్రయోగం చేశాం. మేమేమన్నామంటే భూమి రికార్డులని గ్రామానికి తీసుకెళ్దాము, గ్రామంలో ఉన్న 2-3 యువకులకి మనం ట్రైనింగ్ ఇద్దాం, రికార్డులు ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళకు చిన్న టాస్క్ ఇద్దాం. మీరు ప్రతి ఇంటింటికి తిరగండి, మీకు భూమి సకల జనుల సర్వే లాగా సకల భూముల సర్వే చేయండి. ఇంటింటికి పోయి మీకు భూమి ఉందా, మీకు సమస్య ఉందా, వాళ్ళు ఏం చెప్తే అది రాసుకోండి. ప్రతి ఫీల్డ్కి వెళ్ళండి, అక్కడ ఇదే క్వశ్చన్స్ అడగండి, ఒక రఫ్ మ్యాప్ తయారు చేయండి. ఈ 2 రికార్డ్స్ పట్టుకొచ్చుకొని గ్రామంలో కూర్చోండి, లేదా మండల ఆఫీస్లో కూర్చోండి. 3 కీలకమైన భూమి రికార్డులు ఉంటాయి. పహాని 1B రికార్డు ఉంటుంది, సెటిల్మెంట్ చేసిన తయారు చేసిన సేతువార్ రికార్డు ఉంటుంది. ఈ 3 ముందేసుకోండి. ఈ రికార్డులో ఏముంది, ఇంటికి పోతే మీకు ఏం సమాచారం వచ్చింది, ఫీల్డ్లో పోతే మీకు ఏ సమాచారం వచ్చింది. దీని ఆధారంగా 2 రోజులు రీసెర్చ్ తయారు చేస్తారు వాళ్ళు. 1 సర్వే నంబర్ వారీగా ఏం సమస్యలు ఉన్నాయి, 2 భూ యజమాని వారిగా ఏం సమస్యలు ఉన్నాయి. ఇది ఈజీగా తయారైపోతుంది. ఈ 76 సమస్యలు ఏదో ఒక సమస్య ఉంటుంది. తర్వాత ఇక 3వ పని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పహాని 1B దగ్గర మనం సవరణ చేయాల్సింది ఈ ముందు పెట్టుకొని మనకున్న సమాచారం ప్రకారం ఏ ఎంట్రీ తప్పు ఉందో హైలైట్ చేస్తారు. మేము ఇట్లా చేసి చూస్తే 6 గ్రామాలలో దాదాపుగా 12,000 ఎంట్రీస్ తప్పు ఉన్నాయి, కరెక్షన్ చేయాలి. ఏం చేయించాం? ఈ ఒక్కసారి డేటా వచ్చిన తర్వాత ఏ సమస్యకు ఏ విధంగా పరిష్కారం ప్రయత్నం చేస్తే చిన్న ఎఫర్ట్, మీకు ఒక పుట్టల భూపోతే మారుమూల గిరిజన గ్రామం ఇప్పుడు మహబూబాద్ జిల్లాలో ఉంటుంది. 73 కుటుంబాలకే భూమి ఉంది. ఒక్కరి పేరు కూడా రికార్డులో లేదు. వాళ్ళు చచ్చిపోయిన ముత్తాత పేరు, ఇంకా ముత్తాత వాళ్ళ తాత పేరు రికార్డులో ఉంది. ఇవన్నీ సరిచేసి సర్వే కూడా చేపించాము. నాకు తెలిసి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఆ ఊరికి మొట్టమొదటిసారి బ్యాంకు లోన్లు వచ్చినాయి. 18 లక్షల రూపాయల లోన్ వాళ్ళకి వచ్చింది. నేను ఏమంటున్నానంటే దీనికి పెద్ద పెద్ద టెక్నాలజీ లేకుండానే లేదా ఇంకేదో ఎఫర్ట్ లేకుండానే గ్రామ స్థాయిలో గనక గ్రామస్తులను భాగస్వామ్యం చేసుకుంటూ ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ ఈ డేటా గనక ప్రజలకు అందుబాటులో పెట్టినట్లయితే ఏ చట్టాన్ని మార్చుకోకుండానే ఉన్న దాంట్లో చాలా ఎక్కువ సాధించవచ్చు. అందుకే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక టార్గెట్ గా పెట్టుకున్నప్పుడు కూడా టైటిల్ గ్యారంటీ పోయే ముందు ఏమన్నారంటే ఉన్న రికార్డ్స్ ని క్లియర్ రికార్డ్స్ గా తయారు చేయండి, ఉన్న రికార్డ్స్ ని అప్డేట్ చేయండి. అంటే ఫీల్డ్ లో భూమి హక్కుల పరిస్థితి విస్తీర్ణము ఏదైతే ఉందో అవన్నీ భూమి రికార్డులు అద్దంలాగా కనపడాలి. అంటే భూమి రికార్డులు భూమి వాస్తవ పరిస్థితులకు అద్దంలాగా ఉండాలి. ఈ రోజులు ఉన్నాయా? లేవు. రెండోది ఈ రికార్డ్స్ అన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ పని కనుక చేయగలిగినట్లయితే చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మెరుగవుతుంది. కానీ ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆగా చర్చలో రాంది ఏంటంటే మనం ఇదే మొదటిసారి చేయట్లేదు ఇక్కడ ఈ చర్చ అంటే టైటిల్ గ్యారంటీ గురించి. దీని ఒక నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు గారు రెడ్ ఫోర్ట్ నుంచి ప్రకటన చేస్తారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన దేశం మొత్తం కూడా దేశం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య భూమి రికార్డులకు సంబంధించి రికార్డులు కనుక మనం సరి చేసుకుంటే వివాదాలు తగ్గుతాయి, జాతీయ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, మనం ఏదైనా చేయాలని అప్పటి నుంచి మొదలు పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు ప్లానింగ్ కమిషన్ మీద రికమెండేషన్ చేసింది. రకరకాల కమిటీ చివరికి మనం ఏ దశలో కేంద్రంలో ఉన్నామంటే ఒక మోడల్ చట్టం చేసుకున్నాం. 2011లో టైటిల్ గ్యారంటీ బిల్ అని ఒక మోడల్ చట్టం కేంద్రం చేసింది. ఈ దేశం మొత్తంలో టైటిల్ గ్యారంటీని అమలు చేయడం కోసం 20,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక ప్రాజెక్టు 2008 నుంచి అమలు జరుగుతుంది. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరేషన్ ప్రోగ్రామ్ అని. కొన్ని రాష్ట్రాలు అనుభవాలు ఉన్నాయి. కానీ మనం ఏమవుతుందంటే ఆ వైపున ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజున మనము రికార్డుల తప్పుల నుంచి క్లియర్ రికార్డ్ దశకు వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కీలకమైన దశ ఇంకొక 3 అడుగులు పైకేయాలి. ఈ 3 అడుగులు అందరం కలిసి, అందరూ అంటే అటు ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్న రెవెన్యూ శాఖ, భూపరిపాలన చూసేవాళ్ళు, ప్రజలు, ఎవరైతే సొసైటీ మంచి కోరుకుంటారో అందరూ కలిసి ఈ చర్చని అర్థవంతంగా తీసుకెళ్లి ఈ వేయాల్సిన 3 అడుగులు ఏవైతే పైకి ఎక్కాలో బలంగా స్థిరంగా వేయాలి. కానీ వేసే క్రమంలో మనం తడబడ్డా తప్పటడుగులు వేసినా పడితే కనుక ఈసారి లోయలోనే పడతాం. ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ సరి చేసుకోవడానికి స్కోప్ అన్న ఉంది. కానీ టైటిల్ గ్యారంటీ సిస్టమ్ వచ్చి కనుక పొరపాట్లు చేస్తే అది ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు, చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు ఎవరైతే ఉన్నారో అవగాహన లేని వాళ్ళు ఉంటే ఇక ఒక్కసారి అన్యాయం జరిగిపోతే ఇంకా అన్యాయం మళ్ళీ తిరగదోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈ రోజున నేను కోరుకునేది మీడియా కానీ అన్ని వర్గాల వాళ్ళు కానీ చర్చని ఎట్లాగో అవినీతి మీద జరుగుతుంది, అది అందరూ ఒప్పుకుంటుంది, కొంత ఉంది దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాం. కొద్దిగా ఈ వైపున ఇప్పుడు మనం ఎక్కడున్నాము, చట్టాలు ఏం మార్చుకోవాలి, ఎలాంటి మార్పులు కావాలి, టైటిల్ గ్యారంటీ అమలు చేయాలంటే ఏం జరగాలి, దీని ఒకటి అతిపెద్ద విషయం ఏం జరగాలి, అందరికి దీని మీద అవగాహన రావాలి. టైటిల్ గ్యారంటీ చట్టం మీద అవగాహన రాకపోతే
ఒక సంవత్సరం పాటు కనుక మాకేం కాదులే అని కళ్ళు మూసుకొని కూర్చున్నారు కూడా ఇప్పుడు మనందరూ ఆ భావన ఏంటి, అరే భూమి ఉంది కదా ఎక్కడికి పోతుందిలే, కాగితాలతో అవసరం వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఒక భావన ఉంటుంది. ఆ భావనను మనం తొలగించకపోతే, మీడియా పెద్ద ఎత్తున కృషి చేసి దీని అవగాహన పెంపొందించుకోకపోతే చాలా ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. సో రామరెడ్డి గారు, అంటే ప్రజలతో మమేకమై ఉన్న రెవెన్యూ శాఖ ఇది. ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్టు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏదో ఒక సర్టిఫికేట్ కోసమో లేకపోతే భూముల కోసమో దేనికోసానికి రెవెన్యూ శాఖ ప్రజలతోనే ముడిపడి ఉంది. సో అటువంటి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది మరి? ప్రజల్లో అంటే ఇప్పుడు ఒకటే ఇక్కడ కొంత ఈ మధ్యకాలంలో వాళ్ళకి పాస్బుక్స్ జారీ చేయడంలో కొంత జరిగినటువంటి జాప్యంలో నాకు ఇన్ టైంలో రాలేదనేది కొంత సహజంగా ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా, విఆర్ చుట్టూ తిరుగుతున్నా లేకపోతున్నాయి. సో ఇందాక మన సునీల్ గారు అన్నట్టు ఈ భూ పరిపాలన అనేది ఒక్కటే రెవెన్యూ శాఖకు ఉంటే ఆ అసంతృప్తి ప్రజల నుంచి రాకుండా చూసేవాళ్ళు. కానీ ఎలక్షన్స్ అదర్ డ్యూటీస్ వల్ల కొంత గ్యాప్ వచ్చింది. దానివల్ల కొంచెం ఇన్ టైంలో చేయకపోవడం, తర్వాత ఈ ధరణి వెబ్సైట్ నుంచి మన చేతిలో ఇంతకుముందు మాన్యువల్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు తయారు చేసి మొటేషన్ చేసి పాస్బుక్లు ఇచ్చేటటువంటి ఈజీగా ఉండే. రైతు ఇవ్వాలి వచ్చిందంటే అరే రేపు ఎట్లా ఇవ్వాలి, లేకపోతే ఈయన మన మీద కోప్పడతట్లని. ఈరోజు మన చేతిలో లేదది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా పంపించడం, అక్కడ ప్రింట్ అయ్యి రావడమే. ఆ ప్రింట్ అయ్యి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. తహసీల్దార్ గారు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. వస్తే ఏమంటే పనిచేస్తాం. అట్లా కూడా కొంత జాప్యం జరుగుతుంది. దాంతో కొంచెం ప్రజలలో అసంతృప్తి ఉండొచ్చు, ఉన్నమాట కూడా వాస్తవమే. కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి, ఈ కొత్త సంస్కరణ తీసుకొచ్చి ప్రజలకు ఏ విధంగా ఫ్రీగా తొందరగా పాస్బుక్లు కానీ లేకపోతే వాళ్ళకి అందించిన వివిధ సర్టిఫికెట్లు అన్నీ, ఉదాహరణకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంది అనుకోండి, ప్రజలలో ఇంకేముందంటే ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు కొంతమంది. క్యాస్ట్ అనేది ఎప్పటికీ మారదు, లైఫ్కి ఒకసారి ఇచ్చినామంటే పర్మనెంట్గా క్యాస్ట్ ఇక లైఫ్ లాంగ్ అదే ఉండాలి. ఇన్కమ్ అంటే ఎవ్రీ ఇయర్ మారుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటాడు. అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట అంటున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి ఇచ్చినాక అదే ఉండాలి, మళ్ళీ ఎందుకు మారుతుంది, క్యాస్ట్ మారదు కదా, ఎందుకు ఇస్తున్నాం ఇట్లా తీసుకున్నదే తీసుకోవడం. ఆ రకంగా కూడా కొంచెం ఎక్కువ వర్క్ లోడ్ పడుతుంది. ఆ విధంగా కొంచెం పని విధానాన్ని తగ్గిస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా ప్రతి విషయంలో కూడా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆ జరిగే క్రమంలో కూడా సిబ్బందిని కూడా పెంచాలి. ఎందుకంటే చాలా 7-8 గ్రామాలు చూడడం వల్ల కూడా ఇన్ టైంలో అందరూ మనుషులే కదా మేడం, చేయడం జర కష్టం. కాబట్టి పైనుంచి సూపర్వైజింగ్ పెరిగింది కానీ పనిచేసే వాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి మేమనేది ఏంటంటే ప్రతి రెవెన్యూ విలేజ్కి ఇప్పుడు గ్రామ పంచాయతీ 250 పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీ కూడా సెక్రటరీని ఇచ్చారు. వాళ్ళకున్న జాబ్ చాట్ ఎంత, మాకున్న జాబ్ చాట్ ఎంత చూడండి. చాలా తక్కువ వాళ్ళకి జాబ్ చాట్. దగ్గర 64 విధులు ఇలా విఆర్ఓకి ఉన్నాయి. మరి 64 విధులు ఉన్నోడు 7-8 గ్రామాలకు ఒకడు ఉంటే ఇలా 250 పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీకి ఒకరేసారు. అదే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా పెంచగలిగితే, ఇందాక లక్ష్మణ్ సార్ అన్నట్టు కింద సుశిక్తులైనటువంటి విఆర్ఓ దాంట్లో డిగ్రీ చదివినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇంకా వేరే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పెట్టిరనుకోండి, మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఇంకా ఏమైనా చట్టాలు ప్రజల కోసం తీసుకురావాలనుకుంటే అవి కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యి ప్రభుత్వానికి అందరికీ మంచి పేరు వచ్చేటట్టు అవకాశం ఉంది. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎవరైనా ఉద్యోగాలలో ఇలా విఆర్ఓ ఇట్లా ఏదైనా ఫంక్షన్ పోయినా అక్కడ పోయినా ఒక రకమైనటువంటి భావం చూసే వరకల్లా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మాకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటలేము. కాబట్టి ఒక మంచి విధానానికి శ్రీకారం చుట్టినప్పుడు అది జరగాల్సిందే, దాంట్లో మేము భాగస్వామ్యం కావాల్సిందే. మేము కూడా దానికి కంకణబద్ధులై ఉన్నాం. కాకపోతే వేరే డిపార్ట్మెంట్లో కలుపుతాం అనే దాంట్లో విషయంలోనే కొంచెం ఆందోళనకు గురవుతున్నారు. సరే, మా ఉద్యోగాలు అయితే పోవు ఎక్కడికి, ఇంకోటి వేరే డిపార్ట్మెంట్కి పోయినా అదే ఉద్యోగము అదే కదా. కానీ మేమనేది కూడా ఏంటంటే, సరే ఎక్కడన్నా చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురండి, వెల్కమ్. ఆ సంస్కరణలు తీసుకురండి. అల్టిమేట్గా ఎంప్లాయీస్ కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంటే. కాబట్టి ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో అది మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఆ క్రమంలోనే ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలకు కానీ ప్రక్షాళనకు కానీ పూర్తి స్వాగతం పలుకుతున్నాం. దాంట్లో కంకణబద్ధులై పనిచేసి పేద ప్రజానికానికి రైతాంగానికి మేలు జరగాలని కోరుకునే ముందు వరుసలో ఉంటాం. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగినా కానీ మేము కూడా మా సిబ్బంది కూడా మేము ఎక్కడెక్కడ మీటింగ్ కూడా పెట్టి ప్రభుత్వం మన పట్ల కానీ ప్రజలు మన పట్ల కానీ ఏదన్నా కొంచెం వ్యతిరేకత బాగుంటే మాత్రం మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము మెసేజ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక అవకాశం వచ్చింది ప్రతి వ్యక్తికి. ఈరోజు ఉద్యోగాలు కూడా అంత ఈజీగా రానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకటి ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్లో లేని అవకాశం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది. ఒక సర్వీస్ మోడ్ డిపార్ట్మెంట్ ఇది. ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఒక పెన్షన్కి ఎలిజిబుల్ ఉండాలా, ఒక కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా ఆ వ్యక్తి ఎలిజిబుల్ అని రాసి ఇచ్చేటటువంటి అధికారం ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి క్యాడర్కు ఉంది. దాన్ని చూసుకొని కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము మా వాళ్ళకు కూడా చెప్తున్నాం.
ఆ క్రమంలో ఈ సందర్భం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా అదే చెప్పదలుచుకున్నాం. మేము మోస్ట్ వెల్కమ్ మీరు తీసుకొచ్చే సంవత్సరానికి. దానికి అందులో పనిచేసే భాగస్వామ్యం అందరూ రెవెన్యూ సిబ్బందిని చేయండి. ఎందుకంటే ప్రతి శాఖలో గ్రామ స్థాయిలో మీరు ఇలా పంచాయరాజ్ తీసుకుంటే సెక్రటరీ ఉన్నాడు, హెల్త్ తీసుకుంటే ఏఎన్ఎం ఉన్నారు, అగ్రికల్చర్ తీసుకుంటే ఏఈఓలు ఉన్నారు, ఎడ్యుకేషన్ తీసుకుంటే టీచర్లు ఉన్నారు. మరి రెవెన్యూకి ఒక ఉద్యోగం ఉండకుండా చేస్తుంటే మరి ఎవరు చేయాలి రెవెన్యూ పని అంటే? కాబట్టి మీరు కూడా ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసి దీంట్లో ఇలాంటి గందరగోళం లేకుండా ప్రభుత్వం వైపు నుంచే ఏదో ఒకటి చేస్తే ఇది క్లోజ్ అవుతుంది. ఆ చట్టాలు ఏవైతే తీసుకొస్తారో సునీల్ లాంటి నిపుణులతోటి కూడా మీరు సలహాలు సూచనలు తీసుకొని వీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ను అన్నింటిని పరిశీలించి చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆ భారతదేశానికి మోడల్ రాష్ట్రంగా ఉండడంలో మనం, ఎందుకంటే అందరం బంగారు తెలంగాణ కావాలని కోరుకున్న దాంట్లో ఈ విషయంలో మాత్రం తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం అవుతుంది. ఇంతవరకు ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా రెవెన్యూ మీద ఇంత దృష్టి పెట్టలే. మరి ముఖ్యమంత్రి గారికి వచ్చింది కాబట్టి దాన్ని ఆదరాబాదరా కాకుండా, ఎందుకంటే ఏదో చేసి ఉన్నదాన్ని చెడగొట్టి ఎటు చేస్తే ఈ భూములది చాలా డేంజర్ ఉంటుంది. ఒకప్పుడు 10,000 5,000 ఎకరం ఉండే, ఇవాళ లక్షలు అయిపోయినాయి. ఎంత మారుమూల ప్రాంతానికైనా ఒక గుంటకు కూడా చాలా వాల్యూ ఉంది. ఇందులో ఏమైనా తేడాలు వస్తే మాత్రం ఈ సివిల్ కేసులన్నీ క్రిమినల్గా మారుతాయి, గ్రామాల్లో అశాంతి నెలకొంటుంది. అది జాగ్రత్తగా ఆలోచించి ట్యాక్టిల్ చేయాలి. దానికి మేధావులతోటో లేకపోతే ఐఏఎస్లతోటో ఒక కమిటీ వేసుకొని ఒక రిపోర్ట్ చేసి ఎట్లా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే మాత్రం ఎండింగ్ వరకు కూడా పక్కడబందిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో గిట్ల ఏమైనా వదిలిపెట్టి పెడితే మాత్రం ఎవరి చేతిలో లేనటువంటి పరిస్థితి పోతుంది. ఆ విధంగా కాకుండా చేస్తే తప్పకుండా అందులో మేము భాగస్వాములకి పనిచేస్తామని సందర్భం మనం చెప్తున్నాం. లచ్చిరెడ్డి గారు, నిన్న ఖమ్మంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఒక సమావేశం ఏర్పరచుకొని వాళ్ళు ఒకటి అనుకున్నారంటే, ప్రజలతో, ఇందాక నేను అన్నట్టు ప్రజలతో ముడిపడి ఉంది కాబట్టి ఆ ప్రజల్నే అడుగుదాం ఏం చేయాలి అనేది. అంటే రెవెన్యూ శాఖ ఉంచాలా వద్దా అనేది. ఏంటిది ఇది? ఎందుకు ఇంత భయాందోళన ఉంది? ఇప్పుడు ప్రజల్ని ఉంచాలా వద్దా అనేది ప్రజల్లో అంటే ఒక పోవడం అనేది కూడా మనం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు ఉంచాలా వద్దా అంటే వద్దు అని చెప్తారు అనుకోండి. ప్రజలు వద్దంటే అల్టిమేట్ వద్దా అనేది లెక్క వస్తుంది. ఎందుకంటే మేజరు మీరు అన్నట్టు ప్రజలు వద్దా ఉన్నారా అనే దానికన్నా కూడా ముందు మనం ఆలోచన ఏం చేయాలంటే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి మనం ఉద్యోగస్తులం. అంటే ప్రభుత్వం ఏదైతే మనని శాలరీ ఇస్తుంది, మనం ఏ పని తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ప్రభుత్వం నిర్ణయించిన పని మనం చేయాల్సిందే. కాకుంటే ఆ ప్రభుత్వం ఏదైతే కొత్త సంస్కరణలు తీసుకొస్తుందో, అంటే ఎవరి కోసం తీసుకొస్తుంది కొత్త సంస్కరణలు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. రైతాంగానికి, సామాన్య ప్రజలకి అందుబాటులోకి ఉండాలనే ఆలోచనతో తీసుకొస్తుందని మనం అనుకుంటున్నాం. అసలు సంస్కరణలే ముందుకు బయటికి రానప్పుడు నువ్వు ప్రజల్ని ఏమని అడుగుతావు? ఫస్ట్ ఏ సంస్కరణలు వస్తున్నాయని, ఏం చేస్తున్నారని డిపార్ట్మెంట్ తీసేస్తున్నారా? ఎవరు చెప్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి వారు ఎక్కడ చెప్పలేదే శాఖను తీసేస్తా, శాఖను రద్దు చేస్తా అని. అంటే మనమే ముందు ప్రజలను అడగడం ఏంటి? అసలు అది కొత్త సంస్కరణలు, కొత్త రెవెన్యూ చట్టాలు తీసుకొస్తా అంటున్నాడు. చట్టాలు తీసుకొస్తున్నాడు, నీ బాధ్యత పెరుగుతుంది, నువ్వు చేయాలి పని. కానీ ప్రజల్లోకి పోయి నువ్వేం తెలుసుకుంటావు? అసలు ఏమి బయటికే రాలేదు. ముఖ్యమంత్రి ఈ శాఖను తీసేస్తా అన్నప్పుడు నువ్వు అప్పుడు ఆలోచన చేయాలి. మనం ఇప్పుడు ప్రజలు పోయి ఏమని అడుగుతాం? క్వశ్చనే లేదు కదా. ఎందుకంటే కొత్త సంస్కరణలు, కొత్త చట్టాలు తెస్తా అంటే నువ్వు నన్ను వచ్చి ఏమడుగుతున్నావు? ఆ చట్టం ఏంది చెప్పు నాకు, ఆ చట్టం వల్ల నీకు వచ్చే నష్టం ఏంది అనే క్వశ్చన్లు బయటకు వస్తాయి. కాబట్టి అట్లా కాదు. ఎందుకంటే మనం ఏదైనా ఆలోచన చేసేటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తే మనం అది చేయాలి. ప్రభుత్వం ఇది చేయమని చెప్పింది అనుకోండి, అది చేయడానికి మనకు కావాల్సిన ఏదైతే మౌలిక సదుపాయాలు మనం అడగటం అనేది కరెక్ట్. సిబ్బంది పెంచడం అనేది అడగడం అనేది కరెక్ట్. దాంట్లో నైపుణ్యం, శిక్షణ ఇవ్వమని అడగటం కరెక్ట్. ఇవన్నీ మనం అడగవచ్చు. ఎందుకంటే పెరిగినప్పుడు పని భారం పెరిగినప్పుడు పని భారానికి తగ్గట్టు మనుషులు ఉండాలి. ఆ మనుషుల్ని మనం అడగటం, దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు, దానికి తగ్గట్టు శిక్షణ, దానికి తగ్గట్టు ఏదైనా మనం అడగడం అనేది కరెక్ట్. అడిగి మనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా కొత్త చట్టాలు వస్తే మన శాఖకి ఎందుకు నష్టం ఉంటుంది? ఇంకొకటి ఇక్కడ కూడా కొత్త చట్టాల రూపంలో సంస్కరణలు తీసుకొస్తా, మీకు ఈజీగా ఉండేటట్టు తీసుకొస్తా అనేదే అక్కడ నడుస్తున్న డిస్కషన్లో మన శాఖ తరపున, రెవెన్యూ శాఖ ఉద్యోగులకు కానీ రెవెన్యూ వచ్చే నష్టము
ఏమీ లేదు. ఎందుకంటే రెవెన్యూ ఉద్యోగుల బాధ్యత పెరుగుతుంది. ఇంతకుముందు కూడా చెప్పిన నేను, మన సంఖ్య పెరుగుతుంది. గతంలో కూడా చట్టాలు వచ్చినప్పుడు పోస్టులు, కొత్త పోస్టులు, రిక్రూట్మెంట్ పోస్టులు కూడా పెరుగుతాయి. అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే నిర్వహించాలంటే ఖచ్చితంగా అంతా కూడా అవసరం ఉంటుంది, అంత సిబ్బంది అవసరం ఉంటుంది. అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే రెవెన్యూ మీద కొత్త సంస్కరణలు కానీ కొత్త చట్టాలు కానీ వచ్చేటప్పుడు దానికి సరైన శిక్షణ, సరైన సిబ్బంది, సరైన మౌలిక వసతులు ఇవన్నీ మనం గతంలో అడిగినాం, ఎన్నోసార్లు అడుగుతున్నాం, ఇవన్నీ పెంచాలి కావాలని. ఈ అవకాశం వచ్చింది. ఎప్పుడు జరగలే ఈ చర్చ, రెవెన్యూ మీద చర్చ కానీ రెవెన్యూ మీద ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ ఎప్పుడు జరగలే. ఇవి అవకాశం జరిగింది, అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మన ఇందాక సునీల్ గారు చెప్పినట్టు 127 పైన చట్టాలు ఉన్నవి. ఆ చట్టాలన్నీ అవసరం లేదు, ఒక సింగిల్గా అదే ఆలోచన చేస్తున్నాడేమో. ఇప్పుడు అదే ఆలోచన ఇప్పుడు ముందు బయటికి రాలేదు. అసలు చట్టం తయారు చేయడానికి ఏ కమిటీ వేయలేదు, ఏ మంత్రుల కమిటీ కానీ ఏ అధికారుల కమిటీ కానీ ఎక్కడ కూడా ఇంకా బయటికి వేయలేదు. వేసిన తర్వాత దాని చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత చట్టం తయారవుతుంది. చట్టం తయారులో ఎట్లా ఉండాలనేది విధి విధానాలు ఉంటాయి. మన కూడా భాగస్వాములు చేయరని ఎందుకు అనుకుంటాం? ఖచ్చితంగా చేస్తారు. మన కూడా అడుగుతారు, అసలు ఎట్లుంటుంది ఏంది, మరి ఈ రకంగా పోతే ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే భూ రికార్డుల ప్రక్షాళనప్పుడు కూడా జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసినారు, అందరినీ కూడా తీసుకున్నారు, ఖచ్చితంగా చేసినారు. కొన్ని విలేజ్లలో పైలట్ ప్రాజెక్ట్ చేసి ఒక 5-6 విలేజ్లో చేసిన తర్వాతనే భూ రికార్డుల ప్రక్షాళనకు ముందుకు వెళ్ళడం జరిగింది. అసలు భూ రికార్డుల ప్రక్షాళన కన్నా ముందు మీకు ఒక గుర్తు తెచ్చుకోవాలి, భూ రికార్డుల సమగ్ర భూ రికార్డుల కన్నా ముందు సమగ్ర సర్వే అని ఫస్ట్ ఆలోచన చేసినారు. సర్వే ద్వారా పోదాం, సర్వే మొత్తం భూముల సర్వే చేసి భూమి అన్నీ మార్దామని పోయి పైలట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత అక్కడ భూ సర్వేకి పోతే ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న సిబ్బంది, ఇప్పుడున్న వారితో పోతే దరిదాపుకు చాలా సంవత్సరాలు పడుతుంది, మనకు ఉన్న రిజల్ట్స్ రాదు. కాబట్టి భూ రికార్డుల ప్రక్షాళన ముందు ఫస్ట్ ఫేజ్లో భూ రికార్డుల ప్రక్షాళన చేద్దాం, సెకండ్ ఫేజ్లో సర్వే చేద్దాం అనేది తీసుకొని పోయినారు. ఫస్ట్ ఏమైంది, భూ రికార్డుల ప్రక్షాళన అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అన్నారు, సెకండ్ ఫేజ్ లో భూ సర్వే చేస్తా అన్నారు. ఇప్పుడు రాబోయేది కూడా అదే, భూ సర్వే చేయాలి. భూ సర్వే చేస్తేనే వాళ్ళు చెప్పిన దానికి ఖచ్చితంగా అదే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే టైటిల్ గ్యారంటీ చట్టం కానీ, టైటిల్ ఇన్సూరెన్స్ కానీ, కన్క్లూజన్ యాక్ట్ కానీ, ఇప్పుడు ఏదొచ్చినా కూడా ఈ 3కు సంబంధించింది లింకప్ ఖచ్చితంగా సర్వే. గతంలో చెప్పిన విధానంగానే భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత భూ సర్వే ఉంటుంది సెకండ్ ఫేజ్లో అని చెప్పినారు. ఇప్పుడు అది జరగబోయేది కూడా అదే. దానివల్ల బాధ్యత పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి. తర్వాత మనం ఎక్కువ చేయగలుగుతాం. ఇప్పుడు గ్రామంలో పోయి గ్రామస్తుల్ని ఏమని అడుగుతావు, ఏమొస్తుందా, ఏం చట్టం ఏమైందని, ఏమొచ్చిందని అడుగుతావు. అప్పుడు మనమే ప్రజల్లో నుంచి రావాలి. అందుకే ప్రజల్లో నుంచి మనకు వస్తేనే మనం అధికారం ఏదైతే మనం ఉద్యోగం చేయగలుగుతాం, అదర్వైజ్ ఏం చేయలేము. సో సునీల్ గారు, భూ యజమానులకు అలాగే రైతులకు ఇద్దరికి కూడా మేలు జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే మనం దీన్ని ఒక 2-3 కీలక అంశాల కింద ఆలోచించాలి. ఒకటి, భూ యజమాని ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే, నాకు కాగితం ఉండాలి భూమికి సంబంధించి, ఈ కాగితం ఉంటే ఇది నాకు పూర్తి భద్రత, భరోసా ఇవ్వాలి, ఈ కాగితం నేను ఎక్కడైనా ఉపయోగించుకునే వీలు ఉండాలి. రుణం కావాలన్నా, అమ్ముకోవాలన్నా, దానం చేయాలనుకున్నా, అలా చేసుకునేటప్పుడు ఎక్కువ ఖర్చులు కాకుండా త్వరగా నా పనులు జరగాలి, వివాదం ఏర్పడితే తొందరగా పరిష్కారం అయిపోవాలి. ఇదే కదా కోరుకుంటాడు. ప్రభుత్వాలు కూడా ఏం కోరుకోవాలి, అట్లా జరిగితేనే ప్రభుత్వాలకు మంచిది. పెట్టుబడులు రావాలన్నా, నేరాలు తగ్గాలన్నా, ఆదాయం పెరగాలి, ఏ జరగాలన్నా ఇదే కోరిక. అంటే దీని విషయంలో ఏమైతుందంటే అందరిది కామన్ ఇంట్రెస్టే, ఏవో కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్ తప్ప అందరికి ఇదే కోరిక ఉంటుంది. ఇది కనుక జరగాలంటే ఒక 4-5 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పటి నుంచి నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా, ఒకటి, చట్టాల సరళీకరణ, ఒక రెవెన్యూ కోడ్ తయారు చేసుకోవటం. 2, ఇప్పుడున్న ప్రిజంప్టివ్ రికార్డ్స్ ROR చట్టాల స్థానంలో టైటిల్ గ్యారంటీ చట్టం తెచ్చుకోవటం. 3, ఇప్పటికైనా భూముల సర్వే కనీసం ఫేజ్డ్ మ్యాన్ కన్నా సర్వే చేసుకుంటూ వెళ్ళాలి. 4, భూ వివాద పరిష్కారాలకు ఒక ప్రత్యేక చట్టము, ప్రత్యేక యంత్రాంగం. మీకు ఉదాహరణలు కూడా చెప్పాను, బీహార్ కానీ మిగతా చోట్ల ప్రయత్నం. ఇక 5వది కీలకం, మనం ఇప్పటిదాకా చర్చించలేదు. ఈ 5వది ఏంటంటే, మనం ఎలాంటి వ్యవస్థ పెట్టుకున్నా, ఎలాంటి చట్టాలు చేసుకున్నా, కొన్ని వర్గాలకి మనం సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఈ చట్టాలను వాడుకోలేరు. SC/STs కానివ్వండి, లేదంటే వీకర్ సెక్షన్స్ కానివ్వండి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కానివ్వండి, మీరు ఎంత గొప్ప చట్టం తెచ్చుకున్నా, యంత్రాంగాన్ని ఎంత పటిష్టంగా పెట్టుకున్నా కానీ వాళ్ళకి సరి అయిన సహాయం సహకారం లేకపోతే కనుక ఈ బెనిఫిట్స్ అందవు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో 2006 సంవత్సరం నుంచి 2012 వరకు 6 సంవత్సరాల పాటు ఒక యునీక్ వ్యవస్థ ఇక్కడ పనిచేసింది. అదృష్టవశాత్తు దాన్ని తయారు చేయడంలో, దాన్ని లీడ్ చేయడంలో 4 ఏళ్ళు పనిచేశాను. పారాలీగల్స్ అని, కమ్యూనిటీ సర్వేయర్లని, రాష్ట్రం అంతా ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ఈ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉంది, దేశమంతా అమలు చేయండి అని
ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రికి అందరికి లేఖలు రాశారు. ఆ వ్యవస్థ ఏంటంటే ప్రతి మండలానికి ఒక పేద కుటుంబం చదువుకున్న ఒక వ్యక్తిని తీసుకొని పారాలీగల్ అంటే భూమి చట్టాలను నేర్పించాలి. అతనికి పేదవాళ్ళ తరపున ఫైట్ చేయడానికి ఒక వ్యక్తిని మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా సర్వేయర్ల కొరత ఉంది కాబట్టి పేద ప్రజల సర్వే సమస్య చూడడానికి ఒక కమ్యూనిటీ సర్వేయర్, జిల్లాకు ఒక భూమి కేంద్రము, పేదల కేసులు తీసుకోవడానికి కొంతమంది లాయర్లు, ఈ వ్యవస్థను మనం రూపొందించుకున్నాం. ఈ రోజున రంగారెడ్డి, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లా కేంద్రాల పాత జిల్లా కేంద్రాలలో భూమి కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థ ఒక 6 ఏళ్ల కాలంలోనే దాదాపుగా 12 లక్షల మంది పేదల భూ సమస్యల్ని పరిష్కారం వాళ్ళు దోహదం చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసి పేదలకు న్యాయం చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వ్యక్తులు ఉన్నారు కానీ వారు వేరే వేరే పనులకు వాడుకోబడుతున్నారు. వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ అంతర్భాగంగా ఉన్నారు కానీ వేరే పనులు చేస్తున్నారు. ఇప్పుడు కనుక ముఖ్యమంత్రి గారి కొత్త వ్యవస్థ ఏది తీసుకొచ్చినా లేదా ఈ వ్యవస్థని కంటిన్యూ చేసినా వాళ్ళు ఒక్కసారి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ప్రతి మండలానికి ఒక పారాలీగల్ పెట్టండి, ప్రతి మండలానికి ఒక కమ్యూనిటీ సర్వే ఉంచండి, జిల్లాకు ఒక ల్యాండ్ సెంటర్ని పెట్టండి. ఇక ఇవన్నీ కాకుండా అసలు మనం ఇప్పటిదాకా చర్చిన ఇంకొక కోణం ఏంటంటే వివాదాలు వస్తే పరిష్కారం చేయడానికి, యాజమాన్య హక్కు వివాదాలు పరిష్కారం చేయడానికి ఈ రోజు రెవెన్యూ యంత్రాంగానికి అధికారాలు లేవు. అది సివిల్ కోర్టు చేయాలి. సివిల్ కోర్టులో కొన్ని వందల వేల కేసులు పెరిగిపోయాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా 66% సివిల్ కేసులు ల్యాండ్ కేసులే. ఒక స్టడీ ఏం చెప్తుందంటే సివిల్ వివాదం తేలాలంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ సివిల్ కేసు ఇన్ ఇండియా 20-25 సంవత్సరాలు పడుతుందంట. ఒక సివిల్ వివాదం తేలాలంటే ఒక జనరేషన్ అయిపోతుంది, రెండో జనరేషన్. ఇప్పుడు అట్లాంటి కేసు బోలెడు చూసాను నేనే కొన్ని వేల కేసులు చూసాను. ఒక తరం అయిపోయింది, రెండో తరం పోరాటం చేస్తుంది. నేను గెలిచిన మొట్టమొదటి కేసు కూడా మీకు అందరికీ ఆవిడ గురించి తెలిసి ఉంటుంది, మంకుబాయి అని ఆదిలాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిన ట్రైబల్ ఉమెన్. 37 ఏళ్ల పోరాటం కోర్టులో తెగుతుంది, చివరికి వచ్చింది. అటువైపున సివిల్ కోర్టుల వైపున కూడా యాజమాన్య హక్కుల వివాదాలు ఉండేటప్పుడు సత్వరంగా పరిష్కారానికి అలాంటి రిఫార్మ్స్ కూడా రావాలి. రాకపోతే అక్కడ పోయి స్టక్ అవుతాయి. అది కాకుండా చూసుకోవాలి. అంతిమంగా భూ యజమాని రైతుల సాటిస్ఫాక్షనే ఒక కొలమానంగా తీసుకొని సంస్కరణలు వెళ్ళాలి. రెండో అంశం ఏంటంటే భూమి చాలా కీలకం కాబట్టి ఈ సంస్కరణలు ఒక ఫేజ్డ్ మేనర్ గా జరగాల్సినవి, దీర్ఘకాలికంగా జరగాల్సినవి. ఇప్పుడు చేసిన పనులు కొన్ని ఉంటాయి, కొన్ని దీర్ఘకాలికంగా చేసిన పనులు ఉంటాయి. ఈ రోజున మనం ఏదైతే రెవెన్యూ శాఖ మీద, భూ పరిపాలన మీద ఆసక్తి చూపిస్తున్నాం, చర్చిస్తున్నాం, ఇది ఈ 4 వారాలు 6 వారాలు కాదు, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొనసాగాలి. ఆ శాఖకి మనం ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక పక్కన ప్రాధాన్యత ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, సరైన ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇంకో పక్కన తప్పు చేస్తే నిలదీయాలి. ప్రజల్లో ఉంటాం, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, ప్రజలు కూడా నిలదీయాలి. కానీ కావాల్సిన ఫెసిలిటీ కల్పించకుండా, లేకపోతే వ్యవస్థలో మార్పులు చేయకుండా బాగలేదు అంటే ఏమవుతుంటే తీసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇక్కడ ఇంతసేపటి నుంచి చర్చిస్తున్నప్పుడు మనం ఒక వర్గాన్ని మర్చిపోయింది ఏంటంటే ట్రైబల్ ఏరియాలో మనం ఏదైతే షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఇంకొక రకమైన సమస్య. ఆ సమస్య గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, పొడుగు భూముల సమస్య. అది ఒక పెద్ద ఇష్యూ అక్కడ. అది కేంద్ర పరిధిలో ఉన్న దాంట్లో మనం ఎప్పుడు కూడా ఎస్టీస్ గురించి మాట్లాడడం మానేస్తాం. ఎస్టీస్ కున్న 2 ప్రధాన సమస్యలు, ఒకటి అటవీ పోడు భూములు, రెండోది వాళ్ళు సాగు చేసుకుంటే భూములు, నాన్ ట్రైబల్ కొనుగోలు చేసిన భూములు. అక్కడ రెవెన్యూ యంత్రాంగం పాత్ర కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ మనం ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఒకటి, ఆ పోడు భూములకి సరిగా న్యాయం జరగాలంటే కేంద్రం చేసిన చట్టాన్ని సరిగా అమలు చేయాలి. ఆ అమలు చేసిన చట్టం ఆధారంగా మన రెవెన్యూ రికార్డులు కూడా పట్టాలను తెచ్చుకోవాలి. తర్వాత ట్రైబల్ ఏరియా మొత్తంలో కూడా ఒక్కొక్క మండలంలోనే 60-70 రెవెన్యూ గ్రామాలు ఉంటాయి. మామూలుగా ఒక్కొక్క మండలంలో 10-12 రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, కానీ పెద్ద మండలాలు. మనం ఆ గిరిజన ప్రాంతాలలో కనుక ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక వ్యవస్థ చేయకపోయినట్లయితే వీళ్ళందరికీ భూములు ఉంటాయి కానీ భూముల నుంచి ఏ ఫలితం రాదు. దీని ఒక ఉదాహరణగా చెప్తూ నేను ఏమంటానంటే, మనం ఏ సంస్కరణ తీసుకున్నా ఆ సంస్కరణ ఫలితాలనే పూర్తిగా అందుకోలేని కొన్ని వర్గాలు ఉంటాయి. వాళ్ళ కోసం కూడా మనం ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమగ్ర ఆలోచన చేసి ఒక 10 ఏళ్ల ప్రణాళిక మనం ముందు పెట్టుకోవాలి. 10 రోజుల ప్రణాళిక లేకపోతే 10 నెలల ప్రణాళిక కాదు. ఈ సంస్కరణలన్నీ అమలు జరగాలంటే ఒక 10 years విజన్ మనకు ఉండాలి. 10 years రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఎక్కడెక్కడ ఏం చేయాలి అని ఒక చర్చ చేసుకోవటం, ప్రణాళిక రూపొందించుకోవటం. దీంట్లో అందరినీ భాగస్వాములు చేయాలి. అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసి చర్చ కనుక చేసినట్లయితే నిజంగా మంచి జరుగుతుంది. ఒక సంతోషం ఏంటంటే ఏం జరిగినా కానీ భూముల గురించి చర్చ జరగడం అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అంటే 5 ఏళ్ళకి ఒకసారి అమావాస్యకి పుణ్యానికి అంటారు చూసారా. ఎప్పుడో అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కొత్త ప్రత్యేక పరిస్థితుల్లో 1 సంవత్సరం పాటు విపరీతంగా చర్చ జరిగింది. ఒక కమిటీ వేసారు, తర్వాత అందరం మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళా చూస్తున్నాము, తెలంగాణలో మంచి చర్చ జరుగుతుంది. ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే
దేశమంతా చేయలేని పనులు మనం చేయడానికి ముందుకెళ్తున్నాం. Right. టైటిల్ గ్యారంటీ అనేది 30 ఏళ్ళ జరిగిన పని ఇక్కడ చేస్తున్నాం. సో ఈ చర్చ కనుక ఇంకొక 4 రోజులు కొనసాగినా ఇళ్ళకెళ్ళి మంచి ఫలితాలు అవే వస్తాయి. సరే మంచో చేయడో ఇటు పక్కన నోటి పక్కన అందరూ వాదించుకుందాం, కానీ ఈ వాదనలు కనుక కాంక్రీట్ యాక్షన్ కి వెళ్ళాలి. కాంక్రీట్ యాక్షన్ కనుక వెళ్ళకపోయినట్లయితే 4 వారాల పాటు ఇంకొక రాబోయే 4 వారాల చర్చ అంతా వృధా అయిపోతుంది. బట్ ఒక నమ్మకం అయితే ఉంది. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ఏ వైపున అడుగులు వేస్తుందో ఒకసారి మనం గమనించి చూస్తే, భూ పరిపాలన ప్రత్యేకంగా చాలా అంశాలు ఎప్పటికీ కావు అనుకుని అయినాయి. సాదా బైనామా రెగ్యులరైజేషన్ అంటే తెల్ల కాగితాల మీద భూములు కొనుక్కున్న వాళ్ళకి పట్టా కావాలని చెప్పి 89 నుంచి ప్రయత్నాలు. చివరి తెలంగాణ వచ్చిన తర్వాత ఫీజు ఏమీ లేకుండానే కట్ ఆఫ్ డేట్ ప్రకటించి రెగ్యులైజ్ చేసే కార్యక్రమం చేశారు. 12 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే దాదాపు 7 లక్షల మందికి పట్టాలు వచ్చాయి. భూముల సర్వే ఏ ప్రభుత్వం టేకప్ చేయదు, అట్లాంటిది వీళ్ళు ప్రకటన అయితే చేశారు. ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ భూములు సర్వే చేస్తామన్నారు. ఇక 3వది భూ రికార్డుల ప్రక్షాళన. ఒక రైతు చేతిలో పుస్తకం పెట్టడానికి 71 నుంచి ప్రయత్నం జరిగితే 1990కి వచ్చిన తర్వాత 20 ఏళ్ల తర్వాతనే, అది కూడా ఒక 5 ఏళ్ళు కష్టపడితే రైతు చేతిలో పుస్తకం పెట్టాం. మంచో చెడో ఒక 100 రోజుల్లోనే రైతు చేతిలో ఒక పుస్తకం అయితే తెలంగాణలో పెట్టగలిగినాం. ఇట్లా చూసుకుంటూ పోతే బలమైన నిర్ణయాలు జరుగుతున్నాయి, కొంత ప్రయత్నం జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే, ప్రజల పక్షాన గత 15 సంవత్సరాలుగా పనిచేసే వ్యక్తిగా ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాగితాలు లేక చిక్కుల్లో పడే రైతాంగం, ఈ ఇబ్బందుల వల్ల నష్టపోయిన రైతాంగం, కుటుంబాలు నాశనమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ చర్చను ఆసరాగా తీసుకొని రాష్ట్రం కొంచెం బలంగా అడుగులు వేసినట్లయితే రైతాంగం అందరూ సంతోషపడతారు. నిజంగానే దేశంలో తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది. దేనికి ఇంకోటి కూడా, ఇప్పుడు సంస్కరణలతో పాటు జవాబుదారితనం కూడా పెరగాలి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్టిఫికేట్ కానీ, ఎవరైనా ఒక గ్రీవియన్స్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు మానిటరింగ్ సెల్ కానీ మానిటరింగ్ సిస్టమ్ కానీ లేదు. అంటే ఇప్పుడు అది రాబోతుందేమో అనుకుంటున్నాం. అంటే ఒక యాప్ రూపంలో కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఒక పిటిషనర్ ఒక పిటిషన్ పెట్టిండంటే ఆ పిటిషను ఏ రకంగా ఏ అధికారికి పోవాలి. ఇప్పుడు మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలంటే 100కి ఫోన్ చేయమని, అట్లా ఒక కాల్ సెంటర్ రూపంలో, లేకపోతే ఒక భూములకు సంబంధించింది ఎక్కడ కూడా ఒక గ్రీవియన్స్ సెల్ కానీ, ఒక సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ కానీ అదే ఎక్కడ కూడా లేదు. ఆ సిస్టమ్ కనుక రాగలిగితే ఇట్లాంటి మీరు ఇందాక అన్నారు అవినీతి, అట్లాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఒక పిటిషనర్ ఒక జవాబుదారితనం ఉంటుంది. ఒక పిటిషన్ వచ్చిన వెంటనే ఒక 3 days 4 days అప్లికేషన్ డిస్పోజల్, దానికి కనీసం రిపోర్ట్ అన్నా, ఒక ప్రైమరీ రిపోర్ట్ అన్నా ఇచ్చే అధికారం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా దాని మీద మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఒక పిటిషనర్ వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే ఆ అప్లికేషన్ మామూలుగా ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితి ఉంది. దానికి అసలు ఒక పిటిషనర్ ఒక 10 సార్లు వస్తుంటే 100 సార్లు వస్తుండే. అసలు కాని పనికి కూడా వేరు రకాలుగా పై అధికారుల కాడికి పోతాడు, మరియు ఎక్కడికో పోతుంటాడు. ఇక్కడ కింద తిరుగుతాడు కాదని తెలుసు, కానీ అయినా కూడా దాని మీద తిరుగుతూ ఉంటాడు. ఒక వచ్చిన పిటిషనర్స్ టైం వేస్ట్ అయిపోతుంది అధికారులకి. అదేవిధంగా చేసిన పని ఒక 10 సార్లు చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినారు రామరెడ్డి గారు అన్నట్టు, సర్టిఫికేట్లు కూడా తీసుకున్న వాళ్ళే సర్టిఫికేట్లు, ఇట్లాంటి పని భారం కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా ఈ సంస్కరణలో భాగంగా ఈ గ్రీవెన్స్లు కావచ్చు, ఈ ఏదైతే అపిలేట్ అథారిటీస్ కావచ్చు, తొందరగా డిస్పోజ్ చేయడానికి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ కేసు అయినా కూడా ఈజీగా తొందరగా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మానిటరింగ్ సిస్టమ్ లేకపోతే ఎవరేం చేసినా కూడా ఖచ్చితంగా మళ్ళా దీన్ని ఇదే రకంగా ఉంటుంది, పెరగడం అనేది ఉండదు. ఇది మా నుంచి వస్తున్న సూచనలు కూడా ఈ రకంగా, అంటే అన్నీ ఉండాలి. మానిటరింగ్ సెల్ ఉండకపోతే, సెంట్రలైజ్డ్ లేకపోతే ఏం చేయలేము. సో రామరెడ్డి గారు, ఈ రెవెన్యూ శాఖ ఏదైతే ఉందో దాన్ని విలీనం చేస్తారో, రద్దు చేస్తారో, వీటన్నిటికీ బలం చేకూరుస్తూ ఎందుకు వచ్చింది వాదన అంటే, ఇంతకుముందు గతంలో మనకు చూసుకుంటే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, అలాగే పౌర సరఫరాల శాఖ, వీటన్నిటికీ విడివిడిగా మంత్రులు ఉండేవారు. కానీ మొన్న 2019లో జరిగిన మంత్రివర్గ విస్తరణలు వీటన్నిటికీ ఒకే మంత్రి కింద ఇచ్చేశారు. సో అదే ఇక్కడ కూడా జరుగుతుందేమో అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి మంత్రి శాఖ లేరు కాబట్టి ఇదేదో తీసేస్తానని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రక్షాళన చేసి సమగ్రమైన రెవెన్యూ చట్టాన్ని తయారు చేసి ప్రజలకు మంచి కన్క్లూజన్ టైటిల్ ఇవ్వాలని ఒక బాగా మేజర్ ఐడియాలజీతో ఉన్నందుకు ఇది ఏ మంత్రికి ఇచ్చినా మరి ఏమవుతుందో ఏమని తన వద్ద పెట్టుకున్నాడు. మేము భావించేది అది. కాబట్టి దీంట్లో వచ్చే రిఫార్మ్స్ అన్నీ కూడా తన అధ్యక్షతనే తనే స్వయంగా రివ్యూ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకోసం వేరే వాళ్ళకి ఇవ్వలేదు. కానీ మంత్రివర్గం వేరే వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి దీన్ని వేరే శాఖలకు చెప్తున్నాడని మాత్రం మేము అనుకుంటలేము. అంటే ఈ శాఖకు అత్యంత ప్రాధాన్యత తను ఇవ్వబోతున్నాడు కాబట్టి తన వద్ద పెట్టుకున్నదే మేము భావిస్తున్నాం. ఓకే.
సో లచ్చిరెడ్డి గారు, మీరు చివరిగా చెప్పండి, రెవెన్యూ శాఖలో వస్తున్న అపోహలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి, రెవెన్యూ శాఖ ఉద్యోగుల్లో ఉన్న భయాందోళనలు కానీ ఇవన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితమైన క్లారిటీ మీరు ఇవ్వాలి. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా చెప్పినాను, మా మిత్రులందరూ కూడా చెప్పారు, రెవెన్యూ శాఖ కొత్త సంస్కరణలు, కొత్త చట్టాలు, రెవెన్యూ చట్టాలు రాబోతున్నాయి అని క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఒక మాట నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ లచ్చిరెడ్డి గారు, అంటే వారు నడుపుతున్న ఒక పత్రిక నడుపుతున్నారు, తెలంగాణ రెవెన్యూ పత్రిక అని. ఏ సంస్కరణ రావాలో వారే రాస్తున్నారు సంవత్సరం నుంచి పత్రికలలో కూడా. టైటిల్ గ్యారంటీ గురించి కానీ లేకపోతే ఇతర సంస్కరణలు క్రితమే రాసినాం. ఈ టైటిల్ గ్యారంటీ సిస్టమ్ గురించి కొత్త సంస్కరణలు కావాలి, అన్ని చట్టాలు కలిపి ఒక చట్టంగా రావాలి. మేము మా సునీల్ గారితో కొంతమంది మిత్రులతో కూడా ఒక 10 రాష్ట్రాలు తిరగడం జరిగింది. ఎట్లుంది అక్కడ రెవెన్యూ వ్యవస్థ, ఎట్లుంది రెవెన్యూ సిస్టమ్, ఎట్లుంది అడ్మినిస్ట్రేషన్, ఎట్లుంది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మీద, దాని మీద పత్రికల్లో కూడా రాయడం జరిగింది. రకరకాల కథనాలు కూడా రాయడం జరిగింది. ఎట్లుంటే బాగుంటుంది, వేరే దేశాల్లో కూడా క్రోడీకరిస్తూ కూడా అక్కడ సర్వే విధానం ఎట్లుంది, ఆ సర్వేని ఇక్కడ తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది కూడా రెవెన్యూలో నేను పత్రిక ఎడిటర్గా కూడా దాని మీద బాగా ఆలోచన చేసి ఈ చట్టాలు సంస్కరణలు కావాలని చెప్పడంలో మేము ముందు నుంచి ఉన్నాం. ఆ చట్టాలు వస్తే మన బాధ్యత ఉంటుంది, కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిట్లలో, కొన్ని మీడియాలో కొన్ని కథనాలు వచ్చిన దాని మీద మనం భయభ్రాంతులు, అపోహలు, అసత్య వార్తలను చూసి మనం చాలామంది లోనైనారు. తర్వాత నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరిలో కూడా 30,000 మందిలో కూడా అందరికి కూడా ఒక ధైర్యం వచ్చేసింది. అధైర్యపడవద్దని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అంటున్న దాంట్లో భాగంగా ఈ అపోహలు అవసరం లేదండి. దీంట్లో ఖచ్చితంగా రెవెన్యూ బాధ్యత పెరగబోతుంది. ఖచ్చితంగా ఈ చట్టాలలో ఏదైతే ఉన్నదో, నేను ఒక పత్రిక నడుపుతున్న ఎడిటర్గా నాకు తెలుసు. ఎందుకంటే రెవెన్యూ భాగం ఎంత ఉండబోతుంది, ఒక ఉద్యోగిగానే కాకుండా మీ మీడియాలో, పత్రికలో చట్టాల గురించి పూర్తి స్థాయిలో వాటి మీద అవగాహన చేసుకొని మేము ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకురాబోతున్న కొత్త సంస్కరణలు కానీ, కొత్త చట్టాలు కానీ, చట్టాలు ఏదైతే రెవెన్యూ చట్టాలు కానీ, దాంట్లో మన భాగస్వామ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. రెవెన్యూ శాఖ రద్దు కాదు, రెవెన్యూ శాఖను వేరే శాఖలలో విలీనం చేయరు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎప్పుడైనా చెప్పగలుగుతాను. అదే జరుగుతుందండి, మీరు చూడండి. రైట్, ఓకే, చూద్దామండి. మొత్తం మీద అంటే కేసీఆర్ ఏవైతే కొత్త సంస్కరణలు, నూతన చట్టాలు ఏవైతే తేవాలనుకుంటున్నారో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ప్రజల్లో ఉన్న ఇప్పటివరకు ఉన్న సమస్యలు ఏవైతే వాటి ద్వారా పరిష్కారం అవుతాయో లేదో, వాటిల్లో రెవెన్యూ శాఖ పాత్ర ఎలా ఉండబోతుందో చూద్దామండి. రైట్, థ్యాంక్ యూ అండి రామరెడ్డి గారు, సునీల్ గారు, అలాగే లచ్చిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డౌట్స్కి క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.